International Lab Facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. ఏంటి అద్దంకి దయాకర్కే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు రాజకీయాల్లో నటించాల్సిన అవసరం పల్మూరి వెంకట్కి మహేష్ కుమార్ గౌడ్కున్న అర్హతలు ఏంటి, అద్దంకి దయాకర్కు లేని అర్హత ఏంటి? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్ని ఇవ్వడానికి ఇష్టపడని కొంతమంది నాయకులు ఇతర పదవులు ఇవ్వడానికి అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అడిగిండా? ఒకటి ఎమ్మెల్యే డిక్లైన్ చేసినప్పుడు నేను అట్లనే ఉన్నా, ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి అన్నాక కూడా అట్లనే ఉన్నా, రేపు కూడా ఏమి ఇవ్వకపోతే కూడా ఇదే ఆర్టీవీ మన అన్సెన్సార్లో మళ్ళీ కూర్చుందాం. ప్రతిదీ మీ నోటి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. నమ్ముకున్న వ్యక్తి నాకు అన్యాయం చేస్తున్నాడే. ఈ సహనం ఓపిక వెనుక ఒక వ్యూహం కూడా ఉన్నదనే మీ వెనకాల స్ట్రాంగ్ గా పిల్లర్ గా నుంచున్నారా? కాంగ్రెస్ పార్టీకి అద్దంకి దయాకర్ సపోర్ట్ కావాలా లేదా మీకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమల్లో విఫలం అవుతోంది. 6 నెలల్లో ప్రజలు తిరగబడతారని చెప్పి నాకు కేటీఆర్ అంటున్నాడు. మనల్ని కొంచెం స్లోగా ఉండమనండి, 100 రోజులు కాలేదు. తన దూకుడు సమాజం కోసం నా కోపాన్ని తగ్గించుకున్నా, నా సహనమే చేతగానితనం అనుకుంటే ఖబర్దార్. ఐఎమ్ ప్రిన్స్ ఇన్ ద కాంగ్రెస్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. నేను ఈరోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్కి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ను వెల్కమ్ చేస్తున్నాను. అద్దంకి దయాకర్ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. అయినా అద్దంకి దయాకర్కే కాంగ్రెస్లో ఎందుకు ఇలా జరుగుతోంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మొన్న ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చివరి వరకు ఆశించిన ఎమ్మెల్యే టికెట్ రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీకి ఎన్నికైపోతున్నారు అనే సమయంలో చివరి క్షణంలో ఎమ్మెల్సీ టికెట్ కూడా చేజారిపోయింది. ఎందుకు అద్దంకి దయాకర్కి ఇలా జరుగుతోంది? మేరా కాంగ్రెస్ మహాన్ అంటూ ఉంటారు, నా పైన కాంగ్రెస్తోనే నా కాంగ్రెస్ గొప్పది అని అద్దంకి దయాకర్ ఎప్పుడు చెప్తుంటారు. కానీ అద్దంకి దయాకర్కు కాంగ్రెస్లో అన్యాయం జరుగుతోందని ఆయన వర్గీయులు అంటున్నారు. నాకేమీ అన్యాయం జరగట్లేదు, నేను కాంగ్రెస్తోనే ఉంటాను, జై కాంగ్రెస్, హస్తం పార్టీయే నా భవిష్యత్తును అద్దంకి అంటూ ఉంటే ఆయన అనుచరులు మాత్రం అద్దంకి దయాకర్కి కాంగ్రెస్లో అన్యాయం జరుగుతుందని అంటున్నారు. సో ఈ రోజు అన్సెన్సార్లో కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్కు ఎందుకు అన్యాయం జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీని అద్దంకి దయాకర్ అర్థం చేసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ని అర్థం చేసుకోవట్లేదా, ఇవన్నీ కూడా అడిగేద్దాం ఈ అన్సెన్సార్లో. అద్దంకి దయాకర్ గారు నమస్తే. ఎన్నిసార్లు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఏంటి అద్దంకి దయాకర్కే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఇంకా మంచి అవకాశం వస్తుందేమో, ఆలస్యం అమృతమయ్యే అవకాశం ఉందేమో, నా దృష్టిలో అదే అనుకుంటున్నాను నేను. రేపటి రోజున నేను కాంగ్రెస్లో ఎదుగుతున్న నాయకుల్లో నేనే ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుంది కదా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఓన్లీ. ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని ఒక్కొక్కసారి కెమెరా వైపు చూస్తూ లేదా నా కళ్ళల్లో మళ్ళీ ఆ విషయం చెప్తారా? డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బి ఏ బిగ్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. నవ్వుతూ చెప్తున్నారా, నవ్వుని నటిస్తూ చెప్తున్నారా? నేను నటున్నే కూడా, కానీ రాజకీయాల్లో నటించాల్సిన అవసరం నాకు రాదు. ఎందుకంటే ఆ నటన కూడా కాంగ్రెస్ కోసమే నటించిన. రేపు ఆ సినిమా కూడా చూస్తారు, యూనో. ఓకే ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీలో నాకు అవకాశం తక్కువ ఉంటుందని అంచనాకి ఎందుకు వస్తున్నారు అనే దాని దగ్గర నాకు ఇంకా అర్థం కావట్లేదు. దేనికి అర్హుణ్ణి కాను నేను అని చెప్పి ఎమ్మెల్యే ఇవ్వకపోతే ఎమ్మెల్సీ అనేది నేనేం అప్లై చేయలేదే. ఎమ్మెల్సీ వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, ఇంకా 4 more ఎమ్మెల్సీస్ దేర్, వాటికి కూడా ఎలిజిబులే. 2 రాజ్యసభ వస్తాయి, రాజ్యసభకు నేను ఎలిజిబులే. ఏది లేకుండా నాకు మంత్రిని ఇవ్వచ్చు, దానికి ఎలిజిబులే. అటు తర్వాత ఎంపీ ఏది లేకుండా మంత్రి ఇస్తే 6 నెలలేగా, 1 year దానికి కూడా ఇవ్వచ్చు. మంత్రి 4 లేవా, మంత్రి అది ఎమ్మెల్సీలు 4 లేవా, కంటెస్టెడ్ 2 కూడా ఉన్నాయి కదా, రాజ్యసభ 2 ఉన్నాయి ఒకవేళ మంత్రి వద్దనుకుంటే. అది కాకపోతే ఇంకా నీకు ఏంటిది పీసీసీబీ కూడా ఉన్నది కదా అక్కడ. పీసీసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అడిగితే నష్టం ఏంటి, అడగొద్దా? దానికి ఎలిజిబుల్ కానని నీకు అనిపిస్తుందా? అనిపించట్లేదు. ఇంకేంటి? సో మీరు పీసీసీ అడుగుతారా? దానికి ఎలిజిబుల్, మీరు పీసీసీకి ఎలిజిబుల్ అని పార్టీ కనుక అడిగితే తెలంగాణలో ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆర్టీవీ ముందు మనం మాట్లాడేవి రేపు నన్ను అధిష్టానం పిలిచి అడిగితే వాటి గురించి నేను చర్చ పెడతా.
అంటే మీ మీద కుట్ర జరుగుతోంది, ఎమ్మెల్యే టికెట్ రానవట్లేదు, ఎమ్మెల్సీ పదవి రానవట్లేదు అని భావిస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని పీసీసీ చేయడానికి కాంగ్రెస్ సీనియర్లు అంగీకరిస్తారు. ఎవరు నన్ను అడ్డుకునేది ఎవరు చెప్పు? నన్ను అడ్డుకునేది కంపల్షన్ తప్పితే నన్ను అడ్డుకోగలిగిన వారు ఎవరు? సో మీరు పీసీసీ కావాలని అనుకుంటే ఆ ప్రపోజల్ తీసుకువెళ్తే అడ్డుకునేవారు ఎవరు లేరు. అది ఎవరు మీ అంచనాల్లో నాకు చెప్పండి. XYZ అని మీరు కూడా ముందు కూడా ఉన్నారు, కొంచెం అడుగుతారు కదా. మీరే చెప్పాలి. మీ అనుచరులు అందరూ నిన్న ధర్నా చేశారు, గొడవ చేస్తున్నారు, అద్దంకి అన్యాయం జరిగిపోయింది అంటున్నారు. కాన్స్పరసీ ఉన్నది అని చెప్పి అంచనాతోని వాళ్ళు అంటుండొచ్చు. కానీ నేను ఒకవేళ నేను అడగాలనుకుంటే, నేను చేయాలనుకుంటే, లేకపోతే నేనే ఆ చర్చకు వెళ్ళాలనుకుంటే నాకేం పెద్ద సమస్య కాదు. బట్ నేను కమిటెడ్ సిన్సియర్ కాంగ్రెస్ గైగా ఉండాలనే ఒక కన్విక్షన్ తప్ప నేను ఎక్కడ ఏది కూడా అడగలే టిల్ టుడే. ఫస్ట్ నేను జాయిన్ అయిన తర్వాత సోనియా గాంధీ గారు నాకు ఎమ్మెల్యే ఇచ్చిండ్రు. షీ ఈజ్ యాజ్ ఏ ఏఐసిసి ప్రెసిడెంట్. సెకండ్ టైం నాకు రాహుల్ గాంధీ గారు పిలిచి ఇచ్చిండ్రు. కండిషన్స్ అప్లై, మీరు చూడండి, ఏఐసిసి ప్రెసిడెంట్. థర్డ్ టైం నాకు ఎవరు ఇవ్వలేదు మీన్స్ నీకు ఆల్టర్నేట్ చూస్తామని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. ఫోర్త్ ఎమ్మెల్సీ నేను అడిగింది కాదు, వాళ్ళు ఆలోచించింది. ఇవ్వకపోతే నాకేం సమస్య లేదు. దేర్ మే బీ ఏ మోర్ అండ్ మోర్ ఛాన్సెస్. మీకు ఇంకా రేపు పదవుల పండోరా ఉంది. దానికి నేను ఇంకా హ్యాపీగా నన్ను ఇక్కడికే పరిమితం చేస్తారా అనే ఆలోచనతో నేనున్నా. ఎక్స్టెంట్ అయ్యింది, అది నాకేం ప్రాబ్లం. ఇంకా మంచి పదవి రాబోతుంది అంటే ఇచ్చారా? హామీ ఇచ్చారా? ఎవరైనా మాట్లాడారా మీతో? అద్దంకి దయాకర్కి అన్యాయం జరుగుతూ వస్తుంది, సో దయాకర్ ఎవరో ఎందుకు మిత్రమా? ఇప్పుడు దీపదాస్ మున్షి గారు నాతో మాట్లాడిండ్రు కదా, సెక్రటరీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి నాతో మాట్లాడింది కదా. ఇప్పుడు ఈ 4 వాట్లల్లో కూడా నాది ఉంది. అంటే ఏమని మాట్లాడారు? మీరు త్యాగం చేయాలని మాట్లాడారా, లేకపోతే భవిష్యత్తులో మేము మీకు 4 ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి? మీన్స్ గవర్నర్ అండ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలో కూడా మీ పేరు ఉంది, యు ఆర్ ఇన్ ద ఫస్ట్. ఒకవేళ మీరు ఓబీసీ కొరకు మనం అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తే మీరు కొంచెం సహకరించాల్సిన అవసరం ఉంటుందంటే ఓకే అని చెప్పిన నేను నాకు తెలియకుండా నాకేం నష్టం జరగలేదు కదా. చాలామందికి తెలియని అంశం అది. దీన్ని నేను ప్రెస్లో మీడియాలో అంతకుముందు చెప్పలేను కదా. ఇప్పుడు ఓబీసీకి అవకాశం ఇవ్వాలనుకున్నది కాబట్టి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇస్తా అంటే నేను వద్దంటాను. కానీ ఎన్నిసార్లు ఇలా త్యాగాలు చేసుకుంటూ వెళ్తారు? ఏమో కర్నూలులాగా ఇంకెన్నిసార్లు చేయాల్సి వస్తుంది చెప్పలేం. పార్టీ కొరకు త్యాగం చేయడం అనేది గొప్పనే కదా. ఇప్పుడు ఇంత పెద్ద చర్చ ఎందుకుంది రోహిత్? లేకపోతే దయాకర్ ఆల్సో వన్ ఆఫ్ ది కామన్ కాంగ్రెస్ మెన్. అవకాశం ఇవ్వలేకపోతే డిఫెక్ట్ అయింది అనుకో, ఫక్త్ పొలిటికల్ లీడర్ అవుతాడు. కానీ బల్మూరి వెంకట్కి మహేష్ కుమార్ గౌడ్కు ఉన్న అర్హతలు ఏంటి? అద్దంకి దయాకర్కు లేని అర్హత ఏంటి? ఎక్కువ అర్హతలు ఉండడం వల్ల. ఇప్పుడు నేను చెప్పిన కదా, రాజ్యసభకు నేను ఎలిజిబులే ఉంటా, మంత్రికి ఎలిజిబులే ఉంటా, మళ్ళీ ఎమ్మెల్సీలో మీకు కంటెస్టెడ్ ఎమ్మెల్సీస్ ఏది లోకల్ బాడీ ఉంది, తర్వాత గ్రాడ్యుయేట్స్ ఉంది. ఒకవేళ గవర్నర్ అది అంతా మీ ఆశనా? మీకు ఏమైనా హామీ కూడా ఉందా పార్టీ నుంచి? పీసీసీ ప్రెసిడెంట్ గారు మీడియా దృష్టితో నన్నదే కదా, నేనేం కొత్తగా చెప్పింది కూడా కాదు కదా. ఏం చెప్పారు? పబ్లిక్ మీటింగ్లో చెప్పిందే కదా ఇదంతా. వారిని డైరెక్ట్ మంత్రి చేయొచ్చు, ఎమ్మెల్సీ చేయొచ్చు, మంత్రి చేసి ఎమ్మెల్సీ అసైన్ చేయొచ్చు, రాజ్యసభ ఇవ్వచ్చు, ఎంపీగా పంపించవచ్చు, ఇవన్నీ ఆప్షన్స్. మౌలి గారు అడిగింది బల్మూర్ వెంకట్కి ఉన్నది ఏంటి, మీకు లేనిది ఏంటి? వారికి అక్కడికే పరిమితమైన అవకాశం ఉంది, దయాకర్కి ఎక్స్పాండెడ్ అవకాశం ఉందని చెప్పిన నేను. అంటే నేను ఇంకా కొంచెం ముందు అడిగేసి సోషల్ మీడియా కాదు మెయిన్ మీడియానే రాస్తున్న పీసీసీ కూడా నాకేం తక్కువ అర్హత ఉందంటున్నా నేను. ఇంకా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎక్స్టెన్షన్ ఉండే అవకాశం నేను అనుకున్నా. వారితో పాటు కొంతమందికి ఆలోచన ఉంది. మొన్న మీటింగ్లో కూడా చర్చ వచ్చిందని, మర్మరింగ్స్ జరిగినాయని చెప్పి వింటున్నా. సో అధికారమే ఈసారి నాకు వద్దు అనుకుంటే, పార్టీనే చేసుకోవాలనుకుంటే పీసీసీగా మనం కూడా చేసుకోవచ్చు కదా, పెద్ద సమస్య ఉంటుంది దానికి. ఓకే, అద్దంకి దయాకర్ ఏమన్నా అవమానాన్ని దిగమింగుతున్నాడా? అవమానాల కంటే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు వాడు చాలా ఈగర్గా. ఎందుకంటే ఇప్పుడు ఈ సానుభూతిని భరించలేను నేను. ఇది మోర్ డేంజర్ దాన్ ది డేంజర్. అంటే సానుభూతి వర్కౌట్ అవ్వడం అనేది కూడా నాయకునికి అంత మంచిది కాదు. కానీ మీ మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ లేదు. మీ మాటల్లో చాలా గట్టిగా చెప్పగలను, మీరు ఇట్లా చెప్పకపోతే. కానీ ఏం చేయాలి ఇప్పుడు? ఇంటర్వ్యూస్ నుంచి ఇప్పుడు ఇంత పెద్ద ఎక్స్పాండెడ్
ఆర్టీవీ అన్సెన్సార్లో చెప్పాల్సి వస్తుంది కదా. కానీ ఒకటి మీరు అంటున్నట్టుగా దయాకర్ అవకాశాల కోసం మాత్రమే వెంపర్లాడే నాయకుడు కాదు. ఐఎమ్ నాట్ ఎ ఫక్త్ పొలిటికల్ లీడర్. యూ నో వెరీ మచ్ మోర్ దాన్ మై రోహిత్. నేను రాజకీయ నాయకుడిని కాదు. యాక్సిడెంటల్లీ ఐఎమ్ ఇన్ ది పాలిటిక్స్. నేను ఒక సామాజిక సంఘం మాలమానాడు అధ్యక్షునిగా ఉండి ఆ నుంచి రాష్ట్ర ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, అక్కడి నుంచి నాకు రాజకీయ అవకాశాలు రావడం. కాకపోతే నేను పూర్తి స్థాయి చంద్రముఖిగా మారలేదేమో. అంటే రాజకీయ నాయకునిగా చంద్రముఖిగా మారితే కాంగ్రెస్ నాయకులకు లక అంటే దయాకర్ నేపథ్యము ఒక ఇంటలెక్చువల్గానో లేకపోతే సామాజిక ఉద్యమకారుడిగానో తెలంగాణ ఉద్యమకారుడిగానో చాలా సోబర్గా ఉంది. దాన్ని ఇంకా పోగొట్టుకోవాలనే ఆలోచనతో లేడేమో వాడు. అందుకని ఇంకా మీరు అంటున్నట్టు నటిస్తున్నట్టు కనబడుతున్నాడేమో. అంటే ఏ లైన్ వరకు అద్దంకి దయాకర్గా ఉంటారు, ఏ లైన్ తర్వాత అద్దంకి దయాకర్ చంద్రముఖిగా మారుతారు? అద్దంకి దయాకర్ ప్రజల కోసం పార్టీ కోసం ఎంత ఎక్స్టెంట్కైనా పోతాడు. తన కోసం అసలు ఏం మాట్లాడాడు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో, ఎమ్మెల్సీ విషయంలో కూడా ఎమ్మెల్సీగా అధిష్టానం మీ పేరుని ఖరారు చేసింది. లాస్ట్ మినిట్లో కొంతమంది వ్యక్తులు ఆపారని మీ అనుచరులు అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్సీ టికెట్ని ఇవ్వడానికి ఇష్టపడని కొంతమంది నాయకులు పీసీసీ లేదా రాజ్యసభ ఇతర పదవులు ఇవ్వడానికి వాళ్ళు అడ్డుపడరా? మంచి క్వశ్చన్. కానీ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అడిగిండా? ఫస్ట్ అధిష్టానం అనుకున్నది ప్రాబుల్ లిస్ట్లో 18 మంది ఉన్నారు. నాట్ ఈవెన్ 1, 2, 3, 4 కాదు, 18 మెంబర్స్లో టాప్ 1 నేను. కానీ దయాకర్ని అడ్జస్ట్ చేయొచ్చు అనే నమ్మకం ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసిండ్రు. అంటే మీన్స్ మిగిలిన నాయకులు రచ్చ చేస్తారు. అద్దంకి దయాకర్ అయితే అణిగిమణిగి ఉంటాడు కాబట్టి అద్దంకి పదవి ఇవ్వకపోయినా మన పార్టీ కోసం అణిగిమణిగి ఉంటాడనే ఉద్దేశంతోనే అధిష్టానం అట్లా చేసింది ఏమో. అందుకని కాంగ్రెస్ కర్ణ అనుకున్నారు ఏమంటున్నా కదా. చెప్పలేము. ఉందా అధిష్టానం అలా అనుకుంటుందా? అధిష్టానం నన్ను ఒకటి ఐఎమ్ ప్రిన్స్ ఇన్ ద కాంగ్రెస్. నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు నాకు అధిష్టానం కానీ నా పార్టీ టాప్ కానీ ఎవరు కూడా నేరుగా నన్ను నీకు ఇది వద్దు నీకు ఇది చెయ్యము అనేటోళ్ళు ఎవరు ఉండరు. పైగా నేను ఇది కావాలని స్పెసిఫిక్గా కోరుకున్నది లేదు. రెండవది, దేనికైనా అవకాశం ఉన్న క్రమంలో అధికారంలోకి తెచ్చిన 10 సంవత్సరాలు ఏదో అనుభవించలేనిది అధికారంలో రాగానే 50 రోజుల కంటే ముందే నాకు అందలం కావాలని కోరుకునే తృష్ణతో లేను. భవిష్యత్తులో మంచి. కానీ నిన్న మీ అనుచరులు అంటున్నారు అద్దంకి దయాకర్కు టికెట్ రాకుండా కొంత కుట్ర జరుగుతోందని. మీరు నమ్ముతున్నారా లేదా? కుట్ర చేసుకుంటూ వాళ్ళని చేసుకోమానండి. ఎంత మేరకు ఒకవేళ చేస్తున్నాను అనుకుందాం, ఒక పాజిటివ్ మీరు అన్నదాని నుంచి పాజిటివ్ తీసుకుందాం, చేసుకోమానండి. ఏమవుతుంది? దయాకర్ని ఎంత మేరకు అడ్డుకోగలుగుతారో కూడా అది చూద్దాం. అంటే ఎవరికి అవకాశం ఉంది, ఎవరికి అవసరం ఉంది మీ మీద? ఎవరికి అవసరం ఉందని నేను అంటున్నా. వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. అవసరం లేని చర్చ కూడా వాళ్ళు పెట్టుకున్నాను వాళ్ళే అవాస్ పాలవుతారు. అంటే ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మీకు అనుమానాలు ఉన్నాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారో దీపదాస్ మున్షి గారిని మీరే ఒకసారి ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి. తీసుకొని పోయి గతంలో మీరు ఆయన మీద కొంత వ్యతిరేకంగా మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేస్తే అవకాశం ఉందా? అది గత చరిత్ర. ప్రభుత్వం వచ్చినాక ఎల్లా హోటల్లో ఇదే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీపదాస్ మున్షి గారికి అడిగి తీసుకుపోయి, తమ్ముడు మీరు నేను పంచాయతీ పెట్టుకున్నాం వెనకటికి, అది అయిపోయింది, త్యాగం చేసిండు వాడు, వానికి ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే, ఇంకేదైనా మంచిది చేయాల్సిందే అని చెప్పింది వెంకటరెడ్డి గారు. కాబట్టి వెంకటరెడ్డి గారిని దోషి చేస్తే అది నేనే ఒప్పుకొని మీరే ఎప్పుడైనా దీపదాస్ మున్షి గారిని కలిసినప్పుడు అడగండి, చెప్పిండా లేదు. ఇప్పుడు ఆమె అయితే యాక్సిడెంటల్గా ఆమె జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కదా. ఓకే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీ నాయకులు ఏమనుకుంటున్నారు మీరు చెప్తున్నారు, అండ్ మీ అనుచరులు ఏమనుకుంటున్నారు ఒకసారి మేము చూపిస్తాను చూడండి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నిరంకుశ పాలనను పడగొట్టడంలో ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పౌరుల్ని, సమాజాన్ని మొత్తం ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ గొంతుగా, సామాజిక ఉద్యమ గొంతుగా పనిచేసినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ గారు. అటువంటి అద్దంకి దయాకర్ గారు ఈరోజు 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, 2023లో కావచ్చు, 2024లో కావచ్చు, ప్రతిసారి ఆశ పెట్టడం భంగపాటు చేయడం, ఆశ పెట్టడం భంగపాటు చేయడం. ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు అదే పరిస్థితి, బీఫామ్ నుంచి అక్కడ అదే పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్సీ అని చెప్పి మీరు అధిష్టానం వాళ్ళు చెప్పడం, నామినేషన్ వేసుకోవడం అని చెప్పడం, ఆ నామినేషన్ పత్రం రెడీ చేసుకొని బయటకు వెళ్ళే క్రమంలో ఈరోజు రాష్ట్రమే కాకుండా మిగతా దేశంలో ఉన్నటువంటి తెలుగు సమాజం మొత్తం కూడా అద్దంకి దయాకర్ అభిమానులు మొత్తం కూడా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఒక్కదాటిగా అఫీషియల్ లెటర్లో మాత్రం దయాకర్ పేరు మార్చి పంపడం అనేది నిజంగా కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది, అవమానానికి గురిపోయినాం. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులుగా, సామాజిక ఉద్యమకారులు మీ అందరం కూడా ఆత్మగౌరవం కోల్పోయిన వ్యక్తులుగా మిగిలిపోయిన ఈరోజు. అందుకనే
ప్రజాస్వామికయుతంగా మా యొక్క నిరసన తెలియాలని చెప్పి అద్దంకికి ఎందుకు పదే ఇట్లా జరుగుతోంది, అద్దంకిని అడ్డుకుంటున్నటువంటి శక్తులు ఎవరు, అది చెప్పాల్సిన బాధ్యత ఏఐసిసి పెద్దలకు ఉంది. మీరు ఎవరున్నారు అనుకుంటున్నారు? మేము బరాబర్ అనుకుంటున్నాం. నల్గొండ పెద్దలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సాధించాలనుకుంటారో, ఈ రాష్ట్రంలో ఈ పాలనను సక్రమంగా పోకుండా రాహుల్ గాంధీ ఏసీ ఖర్గే గారి పాదయాత్రకు రాని వ్యక్తులకు ఇలా మంత్రి పదవులు వచ్చినాయి అంటే మేమంటే అంత చులకనా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు, ఇవాళ మంత్రి అయిండు. మా 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 కొట్లాట, మా మా రక్తం దారబోషణం, మా తెలంగాణ మాలమాడు కొట్లాడితేనే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది. కాబట్టి దయాకర్ 18-20 ఏళ్ళ నుంచి ఈ పార్టీకి జేఏసీకి కట్టుబడి పనిచేస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతాం. పేర్లు అంటే అన్ని రెడ్లే, జానారెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరాజు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, దామోదర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ రెడ్లే, అందరూ రెడ్లే. మా దయాకర్ని అడుగుతారు ఎందుకంటే ఆయన చదివిన వ్యక్తి. ఈరోజు ఆయన ఇంత పెద్దగా చెప్పారు, నేను చూడలేదు ఎప్పుడు. అంటే మీ శ్రేయోభిలాషులు చేస్తున్న ధర్నా గురించి కూడా మీకు తెలియలేదా? మీకు తెలియదు ఫాలో కాలే, నాకు పెట్టిన వీడియో వీళ్ళు పెట్టిందిగా నేను చూడలేదు. అది చేయొద్దని కూడా చెప్పిన నేను, ఎవరికి ఇట్లాంటివి చేయొద్దు, ఎందుకంటే పార్టీ వేరు బయట వేరు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో వాళ్ళకుండే ఆవేదన వెనుక కారణం ఏంటంటే 20 years నుంచి దాకరణ చేస్తున్న స్ట్రగుల్కు అవకాశం వచ్చినప్పుడు ఇవ్వలేదు అనే ఒక ఆక్రందన నాకు కనపడ్డది. దాంట్లో న్యాయం ఉన్నది, కానీ నాకు న్యాయం జరగదు అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడినట్టుగా కనపడుతుంది. కానీ డెఫినెట్గా న్యాయం జరగబోతుంది తొందరలో. ఇంకోటి వాళ్ళు అన్నదాంట్లో నాకు ఇంకోటి అనిపించింది అంటే ఎవరెవరో వచ్చేసి మంత్రులు అయిపోయింది, బయటికి పోయి లోపలికి వచ్చి రోజు ఒక పార్టీ లీడర్ ఎవరు ఆ దాంట్లో వాళ్ళ దాంట్లో కూడా మాట్లాడింది. కానీ అది దాన్ని నేను అనలేను, వాళ్ళు అనే స్వేచ్ఛ ఉంది. అంటే మీరు అనిపించారా? అదే వస్తుందని కూడా వద్దని చెప్పిన. అట్లాంటివి వస్తాయని చెప్పి ఏంది ఒకవైపు దయాకర్ రెచ్చగొట్టి ఇంకోవైపు తను మాత్రం సాధువుగా ఉన్నాడు అని చెప్పి అసలు ఆ అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఎప్పటికీ నా జీవిత కాలంలో అవకాశం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీతో ఉండాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో. దానికి ఫిక్స్ అయి ఉన్నారా? జీవిత కాలం అవకాశం ఇవ్వకపోయినా నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను అని అంటే దట్ ఈస్ ద ప్రాబ్లం. దయాకర్ ఎప్పటికీ కాంగ్రెస్ను వదలుడు అనే ఉద్దేశంతో కూడా మీరు అనుకుంటున్న ఎవరైనా ఏమంటాము సోకాల్డ్ కాన్స్పరసీస్ అని అదని ఇదని అనేది కావచ్చు. బట్ దయాకర్ స్టిక్ ఆన్ దట్ స్టేట్మెంట్. నేను కాంగ్రెస్తోనే ఉంటా అని చెప్పిన స్టేట్మెంట్స్కు రెండు ఒక తీర్పులకు కూడా నేను అదే కట్టుబడి ఉన్నా. ఏ తీర్పులు? ఒకటి ఎమ్మెల్యే డిక్లైన్ చేసినప్పుడు నేను అట్లనే ఉన్నా, ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి అన్నాక కూడా అట్లనే ఉన్నా. రేపు కూడా ఏమి ఇవ్వకపోతే కూడా ఇదే ఆర్టీవీ మన అన్సెన్సార్లో మళ్ళీ కూర్చుందాం. అప్పుడు రాజకీయంగా కనుమరుగైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయాకర్ నెవర్, అది మాత్రం ఎవరి చేత కాదు. పదవి చేపట్టిన పార్టీ దయాకర్ 20 years నుంచి డియర్ 20 years నుంచి దయాకర్ డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వట్ ఎవర్. ఐఎమ్ నాట్ ఈవెన్ అ వార్డ్ మెంబర్ బట్ దయాకర్ స్టిల్ దేర్. దట్ ఈస్ ది గట్స్ ఆఫ్ ది దయాకర్. దయాకర్ అనేది ఒక బ్రాండ్, గుర్తుపెట్టుకోండి. పార్టీకి వచ్చినప్పుడు పార్టీ దృష్టిలో ఏమైతేనో వాళ్ళ ఏమంటారు ప్రయారిటీలు ఏముంటాడు, కానీ దయాకర్ సొసైటీలో నాకంటే బెటర్. ఏంటి దయాకర్కు ఉన్న ప్రయారిటీ ఏంటి చెప్పండి? కొట్లాడతాడు జనం. మీ అనుచరులు మిమ్మల్ని మీ శ్రేయోభిలాషులు ఆవేదన చెందుతున్నారు. సో దయాకర్కి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రయారిటీ ఏంటని అడుగుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ రేపు ఇవ్వబోయేది మనం చూద్దాం. ఏంటి దయాకర్ ప్రయారిటీ సొసైటీలో చూడండి. దయాకర్ చెయ్యంది ఏంటి? రేదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ, అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ దయాకర్ సేవే చేయాలి అన్నా పోరాటాలే చేయాలన్నా పార్టీలోనే ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి పార్టీలో ఉండి చేస్తే నష్టం ఏంటి? అభిమానులు కొంతమంది అంటున్నారు పార్టీలోనే. మేబీ అది వాళ్ళ డిమాండ్ కావచ్చు, బట్ ఐ నీడ్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. దట్ ఇస్ ద ఆర్గనైజేషన్. ఏమైనా వస్తున్నాయా మా పార్టీకి వచ్చేసేయండి కాంగ్రెస్? 100 వస్తుంటాయి, చాలా మంది చేస్తుంటారు. బట్ దయాకర్ కమిట్మెంట్ వాళ్ళు శంకించలేదు. ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎవరైనా ఎవరు పిలవలేదు. ఎవరు పిలవలేదా? ఎవరు పిలవలేదు అంటున్నాయి. ఎవరు పిలవలేదు? మీరు మహా నటులు కాబట్టి కాదు, ఏ పార్టీ నన్ను పిలవలేదు. అన్ని పార్టీలు పిలిచారు. అన్ని పార్టీలు పిలుస్తారు. ప్రొడక్ట్ మంచిగా ఉంటే ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటారు. కానీ నా ప్రొడక్ట్ ఓన్లీ యూటిలిటీ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ. ఇప్పుడు ఎవరు పిలిచారు? ఎవరైనా పిలుస్తూనే ఉంటారు, ఇప్పటికి కూడా పిలుస్తున్నారా? ఇంకా పిలుస్తూనే ఉంటారు. ఓకే, దట్స్ అది ఇప్పుడు కాదు, 14 తర్వాత నుంచి కూడా, నాట్ ఈవెన్ నౌ. బట్ నాకు కాంగ్రెస్ భాష వచ్చు, కాంగ్రెస్
కాంగ్రెస్తో రాజకీయం వచ్చు, కాంగ్రెస్తోని మాత్రమే చేయగలను కాబట్టి ఇప్పుడు తమిళ్ పూర్తిగా వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడాలంటే మాట్లాడలేరు. కేవలం స్పానిష్ వచ్చిన వాళ్ళు వచ్చి తెలుగు మాట్లాడమంటే మాట్లాడాలి. నాకు కాంగ్రెస్ భాష మాత్రమే తెలుసు. కానీ మాట్లాడాలనుకున్నప్పుడు నేర్చుకుని మాట్లాడతారు. సో ఇక్కడ అన్యాయం జరుగుతోంది అనుకున్నప్పుడు అవసరం రాదు, ఆలోచిస్తారు కదా. మన బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కాల్ చేశారా మీకు ఇప్పుడు? ఇప్పుడేం లేదు. మొన్న కూడా ఎప్పుడు మన దీని పేరు ఏం పేరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చేశారు. బట్ నేను ఇమీడియట్గా 10 minutesలో నా వీడియో స్టార్ట్స్ ఉంటుంది కదా ఎప్పుడు కూడా. ఎప్పుడు ఏది జరిగినా 10th minute మీకు వస్తూనే ఉంటుంది. మన ఆర్టీవీ గాంధీ భవన్ రిపోర్టర్ని అడిగితే చెప్తాడు, అరే ఈడ డిక్లరేషన్ తర్వాత ఎన్నో నిమిషంకి నీకు వీడియో వచ్చిందని అడిగితే చెప్తాడు. ఓకే, అప్పుడు మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. అప్పటి వీడియోలో కొంత కాన్ఫిడెన్స్ కనిపించింది, ఇప్పటి వీడియోలో కొంత బాధ కనిపించింది. కాన్ఫిడెన్స్ కాదు, అది ఏమైందంటే నేనే పట్టుకొని నేనే చేయాల్సి వచ్చింది. అది ఈ 2 రకాల మెయింటెనెన్స్లు వచ్చినాయి. రెండోది అక్కడ నేను చేద్దామా ఇప్పుడు ఒకసారి 2 వీడియోలు ప్లే చేద్దాం. ఉంటే వేసేయరా, అది ఏమున్నది. ఇగో ఇట్లా చూడు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దాయకరన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. తుంగతుర్తి విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకున్నదాన్ని నేను గౌరవిస్తున్నా. చూడు, అంతేకాకుండా అన్ని రకాల విశ్లేషణల తర్వాత గెలుపే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం. కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తగా, నికార్సైన ఒక ఉద్యమకారునిగా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎవరైతే మిత్రులు ఫీల్ అవుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా బాధపడొద్దని చెప్పి నేను చాలా హ్యాపీగా. దయాకర్ గారు, ఇప్పుడు వీడియోకి ఇక చూడు, అప్పటి వీడియో పెట్టి నేనే ఇట్లా పట్టుకొని ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా, ఇది పట్టుకోవాలా ఇది మాట్లాడాలా అనేది ఉంది. ఇదేమో నేను గురించి మాట్లాడలేదు, ఫ్రేమ్ అలైన్మెంట్ కెన్ డిపిక్ట్స్ ది వీడియో ఫీలింగ్స్ గురించి మాట్లాడాలి కాదు. ఫ్రేమ్ అలైన్మెంట్ ఆల్సో. ఇప్పుడు మీరు ఇంత ఫ్రీగా ఉన్నారు కదా, నేను ఫ్రీలాన్స్గా మాట్లాడతా. ఇప్పుడు ఎట్లా నాకు ఒక విడ్త్ ఉంటుంది, నేను నా ఎక్స్ప్రెషన్ని కూడా చాలా చాలా ఈజీగా వాళ్ళకు చెప్పగలుగుతా. నా కళ్ళల్లో ధైర్యమా లేకపోతే అధైర్యమా అనేది ఈజీగా పసిగట్టగలరు. కానీ ఒకవైపు సెల్ ఫోన్, ఇంకోవైపు అది మన బండ్ల గణేష్ వాళ్ళ ఇంట్లో యాక్సిడెంటల్గా అక్కడికి పోయినాం. నిన్నటి వీడియోలో మీ కళ్ళలో ఆ బాధ కనిపిస్తుంది. ఇంకా నేను నా సంతోషం గురించి చెప్తే ఇప్పుడు చెప్పలేను దాన్ని. కానీ ఎంత పెద్ద పండోరాల నన్ను పడేసిండ్రు బ్రదర్. మీరు ఎందుకు అలా ఇన్ని చెప్పినా మీకు ఎమ్మెల్సీ ఇట్స్ ఎ 3 years టైం బౌండ్. ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు 2027 వరకే. రేపు నాకు ఏది ఇచ్చినా, రాజ్యసభ ఇచ్చినా 6 years ఉంటుంది, ఎమ్మెల్సీ వచ్చినా 6 years ఉంటుంది. ఇంకేదొచ్చినా నన్ను అప్గ్రేడ్ చేసేది. బట్ ఏంటంటే నన్ను నా వీడియోలో నేను మాట్లాడే నా కనుసైకను కూడా కనిపెట్టే స్థితికి వచ్చింది ఇప్పుడు. అంటే నేను ఎంత సెన్సిటివ్, త్యాగం చేయాల్సి వస్తే, ఏదైనా ఒక త్యాగం చేయాల్సిన పరిస్థితిని తీసుకొస్తే ఐఎమ్ రెడీ. ఏమంటారు ఏదో బ్రాండ్ ఏమో డైలాగ్ ఉండే కదా, దేనికైనా రెడీ అని. ఓకే, దేనికైనా రెడీ అన్నారు. ఎంపీ టికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఇవ్వమనండి, ఏది ఇస్తారో ఇవ్వమనండి బాస్, దేనికైనా రెడీ అంటుంటే. మీరు అడగట్లేదు, నేను దేన్ని అడగాలి? నాది ఓన్లీ తుంగతుర్తి ఈజ్ మై మామ్. తుంగతుర్తి అనేది నాకు అమ్మ లాంటిది. ఎందుకంటే రాజకీయంగా నన్ను నిలబెట్టింది, నేను గెలిచినా ఓడగొట్టింది తల్లి. అయినా సరే నేను ఆమెకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే నా కన్సర్న్ ఓన్లీ తుంగతుర్తి. అమ్మ లాంటి నియోజకవర్గం నుంచి దూరం చేశారనే బాధ ఇంత కూడా లేదా? మా పెద్ద అన్న వచ్చింది కదా, చిన్న కొడుకుని నేను. ఇప్పుడు ఏది వచ్చినా కూడా తుంగతుర్తికి నేను పాస్ చేస్తా. ఇప్పుడు తుంగతుర్తి రేపు జనరల్ అవుతుంది, అది అయినా సరే మై ప్లేస్. మీకు తుంగతుర్తి మీద, అమ్మ మీద అలగలేదా? ఎందుకు అలగాలి? ఇప్పుడు మా చిన్నగాడు కూడా ఉంటాడు, వాళ్ళ అమ్మ మీద బిస్కెట్కి అయిపోతాడు, మళ్ళీ నెక్స్ట్ టైమే పోతాడు, ముద్దు పెట్టుకుంటూ కూర్చుంటాడు. సేమ్ అంతే. ఓకే, సచిన్ ఆఫ్ మీన్ హవర్ 1-2 hours కదా, అంతే పెద్ద సమస్య. అంటే సహజంగా నేను నటుని అన్నారు కాబట్టి మళ్ళీ అదే అడుగుతున్నాను, నటిస్తున్నారా? ఇగో ఇప్పుడు ఈ నటరాజు చేయబట్టి వచ్చింది సమస్య. కానీ దయాకర్ లైఫ్లో నేను చెప్తున్నా, ఇంతకంటే ఎక్కువ ఇష్యూస్ని కూడా ఈజీగా ట్రేస్ చేయగలడు. అంత మనోధైర్యం. ఏంటి, ఏ ఇష్యూని బాగా ట్రేస్ చేయగలరు? ఇప్పుడు 2004 నుంచి 14 వరకు, అప్ టు నేను అనుకుంటున్నా 9 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న మా సహచర మిత్రుడు ఎవరు అప్పుడు? కేసీఆర్. కేసీఆర్
మమ్మల్ని పిలిచి అడగలేదు, మేము కేసీఆర్ని అడగలేదు. ఆయన పార్టీలకు మేము పోవాలనుకోలేదు, ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా కనీసం కలవలేదు. మాకు అవసరమే లేదు, ఎందుకంటే ఆ రాజకీయాలు మేము కోరుకోలేదు. అయినా వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఓడిపోయినా. ఏమైంది? ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి మీరు చూడండి నా డైరీ, ఐఎమ్ ఇన్ ద ఫైట్ ఓన్లీ. 18 ఓడగొట్టిండ్రు, ఆగలే. ఎవరు ఓడగొట్టారు? మిషన్లు ఓడగొట్టిన ఎవరు? అధికారులా? లేకపోతే ఇప్పటికీ టిల్ టుడే కాంగ్రెస్ గెలిపించింది మిషన్లేనా? అప్పుడు అద్దంకి దయాకర్ అక్కడ ఓడగొట్టింది మిషన్లు. ఈ చర్చకు వస్తే ఒక 2-3 నిమిషాలు ఇది పెడదాం ఎట్లా? దీనికి ఆన్సర్ కావాలి. అప్పుడు అద్దంకి దయాకర్ని మిషన్లే ఓడగొడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మిషన్లేనా? ఇప్పుడు ఒక మాట, 100 ఓట్లుంటే 110 ఓట్లు పడితే ఏమనుకుంటావు నువ్వు చెప్పు రోహిత్? 100 ఓట్లుంటే 110 ఓట్లు పడ్డాయి అనుకో, ఏమనుకుంటావు? అది మిషన్లా మనుషులా? ఎవరు వేసిండ్రు మీరే చెప్పాలి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను హైకోర్టును అడిగిన, హైకోర్టు దగ్గర ఒరిజినల్ పిటిషన్ పోయింది, ఇప్పుడుకి లేదు, మళ్ళీ కొత్త జడ్జి వచ్చిండు. ఆ మిషన్ల వెనుకున్న మనుషులు సొంత పార్టీ వల్ల బయట పార్టీ వల్ల? ఇక అదైతే నాకు తెలిసి పొజిషన్ వాళ్ళే అప్పుడు. ఎందుకంటే 20 ఈవీఎంస్ లెక్క పెట్టలే, 11,000 ఓట్లు అవి. ఆ 18 ఒక్కటి లెక్క పెట్టిండ్రు. ఆ 19 ఈవీఎంలకు 1857 ఓట్లు వేసుకొని గెలిచిండ్రు. 1760 సంథింగ్. అంటే ఒక ఈవీఎంకి ఒక 100 ఓట్లు ఎక్సెస్ వేసుకున్నారు. ఒకవేళ నిజంగా అలా చేయడానికి అవకాశమే ఉండుంటే ఇప్పుడు 64 సీట్లలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? అధికారంలో ఉన్న పార్టీ కదా గెలవడానికి అవకాశం. పైకి మా దిగ్విజయ్ సింగ్ ఏమంటుండో, నేను దిగ్విజయ్ సింగ్కు ఇంత పెద్ద రిపోర్ట్ తీసుకుపోయి ఇచ్చిన. ఏమని? తెలంగాణ ఎలక్షన్స్లో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, ఈ విధంగా జరుగుతున్నాయంటే నేను ఏం చెప్పినో దిగ్విజయ్ సింగ్ గారు ఇప్పుడు అది మాట్లాడుతారు. ఒక్కసారి మీరు మధ్యప్రదేశ్ అద్దంకి దయాకర్ గారు, గెలుపు ప్రజల తీర్పు, ఓటమి మెషిన్ల తప్పిదం. నేను ఆ కాంట్రాక్ట్ వెళ్ళేదానికంటే నాది నువ్వు సమాధానం. నేను అందుకే అడుగుతున్నాను 100 ఓట్లకు పొడుస్తున్నది ఎవరు? నేనేమంటారు, 100 ఓట్లకు 110 ఓట్లు పడడాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది నాకు సమాధానం? మీరు కూడా కాదు. కోర్టుకు పోయినా, కోర్టు కూడా నా పిటిషన్ పోయింది, ఒరిజినల్ పిటిషన్కు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వరు. ఏం జరుగుతున్నట్టు అక్కడ? అసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయేసి. అప్పుడు గాదర్ కిషోర్ వెనుక మీ పార్టీ నాయకులు ఉన్నారా? మీ ఓటమి అది నాకు తెలియదు, అది వాళ్ళ ఇష్టం. ఎవరన్నా ఉంటే ఉన్నారా నాకు తెలియదు. ఓకే, సచిన్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. గారు, మీరు నమ్ముకున్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, మీరు మాత్రం అధికార ప్రతినిధి పదవిలోనే ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ ప్రతిదీ మీ నోటి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. నమ్ముకున్న వ్యక్తి నాకు అన్యాయం చేస్తున్నాడే అని చెప్పి అనిపిస్తోందా? అస్సలు లేదు. ఆ నమ్ముకున్న వ్యక్తే రేపు అందలం ఎక్కిచ్చే పనిలో ఉంటాడని నేను అనుకుంటున్నా, నాకున్న అంచనా. రేవంత్ రెడ్డి మాట్లాడారు ఎమ్మెల్సీ సందర్భంలో? మాట్లాడింది ఎప్పుడు, మాట్లాడలేనిది ఎప్పుడు మాట్లాడారు. ఎమ్మెల్సీ విషయంలో మీకు రిజెక్ట్ అయ్యింది? ఏది ఉన్నా సరే పర్సనల్ కలిసినప్పుడు చెప్తాడు, ఇది కాకపోతే ఇంకో అంశంలో అవకాశం ఉంటుంది. న్యాచురల్గా అది జస్ట్ ఏం పెద్ద సుదీర్ఘమైన చర్చలు, మంటలు పొగలు వెళ్ళే చర్చలు ఏం చేస్తాం, మ్యాటర్ ఆఫ్ 1 minute. ఏంటి ఆ రియాక్షన్ ఏంటి ఆయన నుంచి? నెక్స్ట్ మనం మంచిది ప్రయత్నం చేద్దాం. యాడింగ్ టు దిస్, ఎమ్మెల్సీ మీకు వచ్చింది కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? ఆ తర్వాత లేదు దక్కట్లేదని చెప్పి ఎప్పుడు వచ్చింది? బిఫోర్ ది డేనే మేడం చేసింది, మున్షి చేసింది. దాకర్ యు ఆర్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద లిస్ట్, బట్ మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మీరు మనం ఓబీసీకి చేయాలనుకున్నప్పుడు మీరు సహకరించాలని చెప్పింది, అంతే. అదే జరిగింది. దానికి నేను పెద్ద షాక్, లేకపోతే మొండి చెయ్యి ఇదేదో పెడుతురు కదా మనోళ్ళు థంబ్నెయిల్స్ అని, అవన్నీ నేనేం ఫీల్ కాలే. కాకపోతే ఏంటంటే ఒక అనుమానాలకు తావిచ్చేటట్టుగా తీరు ఉండడం అనేది కొంచెం అందరు ఫీల్ అవుతుంది, కానీ అదర్వైజ్ దేర్ ఇస్ నో. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అంటారు, మీ పదవి కోసం మీరు కొట్లాడడంలో తప్పులేదు. అలాంటిది మీరు కొట్లాడకుండా ఉన్నప్పుడు మీ పదవి కోసం మీరే కొట్లాడపోతే ప్రజల సమస్యల మీద ఏం కొట్లాడతారు? ఇది ఒక క్వశ్చన్ మీ అనుచరులు రైస్ చేస్తున్న పరిస్థితి వస్తుంది కాబట్టి మీరేమంటారు? ఇది ఎస్ యు ఆర్, ఇది చాలా నన్ను కూడా తొలిచివేసే ప్రశ్న. కానీ నేను దేనికోసం కాంగ్రెస్ పార్టీకి వచ్చినా నేను ప్రశ్న వేసుకుంటున్నా. మొదలు 2014లో దేని కొరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా, నేను పోయినప్పుడు సోనియా గాంధీ గారు పిలిచినప్పుడు నేను మీకు మంచి అవకాశం ఇస్తే మీరు పార్టీకి రమ్మని ఇన్వైట్ చేసింది. అందరం జేఏసీ కోదండరామ్ గారితో మేమందరం కలిసినప్పుడు, ఎస్ యంగ్ ఏజ్లో ఉన్న బాబు నువ్వు ప్లీజ్ బీ విత్ మీ అన్నది పోయినా ఉన్నా. వారు ఎమ్మెల్యే టికెట్ నాకు ఆఫర్ చేసిండ్రు, ఎంపీలతో పాటు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసిండ్రు. కొన్ని రోజులకు ఆ ఎమ్మెల్యే టికెట్ కాస్త మళ్ళీ నామినేషన్స్ వచ్చే వరకు అది మారిపోయింది.
మళ్ళీ తనే పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రెండవసారి నేనేం ఇట్లా అప్లికేషన్స్ ఏం లేవు. సెకండ్ టైం కూడా మళ్ళీ ఏఐసిసి నుంచి కాల్ వచ్చింది, మీరు అందుబాటులో ఉండాలని. రాహుల్ గాంధీ గారు పిలిచిండ్రు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. థర్డ్ టైము అప్లై చేసుకోవాలంటే నేను తుంగతుర్తికి అప్లై చేసుకున్నా, కానీ వాస్తవానికి ఆడ ఉన్న పరిస్థితుల్లో ఇంకెవరైనా అవకాశం ఉంటే పోటీ చేస్తే బాగుండు అని అంచనా కూడా ఉండే. బట్ అప్లై చేసుకున్నాం, దయాకర్కి రాలేదని మొత్తం ఇష్యూ అయింది. ఇష్యూ అయినాక దాన్ని నేనేం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇమీడియట్గా సామ్యుల్ గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పినాం. మేము మన పిసిసి గారు అందరం వెంకటరెడ్డి గారితో కలిసి అందరం పోయినాం. సామ్యుల్ గారు ఇలా 50,000 అబౌవ్ ఓటుతో గెలిచిండ్రు. దీని తర్వాత నాకు అవకాశం ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలనే ఫస్ట్ ప్రయర్ ఇవ్వాలనుకున్నారు, వాళ్ళు ఇవ్వలేకపోయినారు. రేపు సెకండ్ ప్రయర్లో ఉంటాయి ఇంకా ఈ నేను చెప్పిన ఆప్షన్స్ అన్నీ. ఇంకా ఎన్ని సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తారు? ఇప్పుడు మీ వల్ల ఆ ప్రెషర్ పెరుగుతుందేమో పార్టీ మీద, దానివల్ల ఇంకా ముందుకు వస్తుందేమో. కానీ మీరు నాకు వచ్చే మంచి అవకాశాన్ని జడగొట్టకుండా కొంచెం మంచిది వచ్చేటట్టుగా చేస్తే బెటర్. ఇప్పుడే వేయాలి అనుకోండి. సెల్ఫీ వీడియోలు చూడాలి, ఏదైనా ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. ఇంకా సెల్ఫీగా లేనప్పుడల్లా సెల్ఫీ వీడియోలు చూస్తూనే ఉండండి. నేను ఒక ట్రెండ్ మన తెలుగు వాళ్ళలో క్రియేట్ చేసిన, పార్టీకి టికెట్ ఇవ్వకపోతే, పార్టీ మనకు అనుకూలంగా లేకపోతే పార్టీ పట్ల డిస్లాయల్గా ఉండొద్దని ఒక ట్రెండ్ నేను ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళకు కాదు, వరల్డ్ తెలుగు వాళ్ళకు ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన. అసలు రాజకీయ నాయకులు ఇట్లా ఉండరట, నాకు తెలియదు. ఎవరైనా పార్టీ ఇవ్వకపోతే పార్టీ మారినారు, కానీ 100 మంది మారకుంటూ ఉంటారు కింద, చాలామంది నేను చూస్తా. కానీ ఒక మనం ఏమంటారు విద్యాధికులుగానో లేకపోతే విజ్ఞత ఉన్న వాళ్ళుగానో ఇన్ని రోజులు పార్టీ కొరకు పనిచేసి పార్టీ ఒక్క అవకాశం ఇవ్వకపోతే పార్టీ నాది కాదు అనే స్థితి నేను అనలేను. బట్ ఒక్క పాయింట్ స్ట్రైట్గా, ఎస్ ఇది కట్ ఆఫ్ పాయింట్, ఇంతవరకు నేను వెయిట్ చేస్తా, ఆ తర్వాత నాకు ఎటువంటి సీట్ వద్దు, నేను పార్టీకి ఉంటా. నో బ్యారియర్. ఏది ఇవ్వకపోయినా కాంగ్రెస్తోనే ఉంటాడు దయాకర్. ఎందుకు అనేది 2024 జూలై తర్వాత తెలుసు. దయాకర్ అవసరం కాంగ్రెసే ఎందుకో, కాంగ్రెస్తోనే దయాకర్ ఎందుకు ఉండాలనో అది రేపు నేనేం చెప్పిన సినిమా వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్కే దయాకర్ ఎందుకు, కాంగ్రెస్తోనే దయాకర్ ఎందుకు, కాంగ్రెస్ కోసమే దయాకర్ ఎందుకు అనేది కూడా రేపు తెలుస్తుంది. ఎందుకంటే నేనేదో పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మిషా ఎవరితోనన్నా ఉంటే అది బంద్ చేసుకోండి ఫస్ట్. ఐఎమ్ ఫర్ ది కాంగ్రెస్ ఐడియాలజీ. నేను ఆ గాంధీ ఫ్యామిలీ అంటే నాకు కనెక్షన్. నేను రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఒక రోజున కాంగ్రెస్ పార్టీ విమర్శించిన నాయకుడే. మీరు అద్దంకి దయాకర్ని మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ, రోషయ్య గారు కానీ, ఇంతెందుకు రాజశేఖర రెడ్డి గారిని కూడా మీరు రాజమండ్రి సభ చూస్తే తెలుస్తుంది. మాలమానాడు సభ రాజమండ్రిది కనుక మీకు క్లిప్పింగ్స్గా ఉంటాయి, సోషల్ మీడియాలో ఉంటాయి, తీస్తే తెలుస్తుంది. బట్ నేను ఒక సోషల్ చేంజ్ కొరకు ఒక విద్యాధికునిగా ఒక మార్పు కోసం కొట్టాలనుకున్న కాంగ్రెస్ని ఎంచుకున్నా. కాంగ్రెస్ ఈజ్ ది రియల్ ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టుడే. కాంగ్రెస్ ఈజ్ ది రియల్ ప్రొటెక్టర్ ఆఫ్ ది డెమోక్రసీ టుడే. వరల్డ్ ది బిగ్గెస్ట్ డెమోగ్రఫికల్ స్టేట్కు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్గా ఉన్నది కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్లో గాంధీ ఫ్యామిలీని వాళ్ళు త్యాగాలు చేస్తూ దాన్ని కాపాడుతున్నారు. కాబట్టి నేను వాళ్ళకు ఒక త్యాగాలు చేయాలని అనుకుంటున్నారా? జస్ట్ లైక్ దయాకర్ గారు, మీకు అర్థమవుతుందా? మీ అభిమానులు, మీ అనుచరులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీకు అర్థమవుతుంది? నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నేను మా ఆవిడని చేసుకుంటున్నప్పుడు నా అగ్రిమెంట్ అయితే నేను అవాయిడ్ కాలే. ఆమె కుటుంబం కొరకు, నేను సమాజం కొరకు. సో మేమేం ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మీ అనుచరులు అనుకుంటారు కదా పార్టీ కోసం వాళ్ళకి కావాల్సిన విద్య ఇస్తున్నా, వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఒక సగటు కుటుంబం, సామాన్య కుటుంబం ఏ లగ్జరీస్ ఉండాలని అవి ఇస్తున్నా. ఇక్కడ నేను కూడా బయట దేశాలని నా బిడ్డని చదివిస్తున్నా, మా పిల్లలకు మంచి చదివిస్తున్నా. మీరులో సహజంగా నటుడు ఉన్నాడు కాబట్టి బాధను కూడా మీరు బయట పెట్టకుండా మీ కుటుంబ సభ్యుల్లో ఆ బాధ ఉందా లేదా? నేను అంటున్నా, ఒకసారి మీరు నెక్స్ట్ టైం మా ఆవిడని కూడా తీసుకొచ్చి మౌలి గారు చేయించండి, తెలుస్తుంది. ఇంకా నాకంటే బ్రేవ్గా ఉంటుంది. ఇక నేను చెప్పడానికి కొన్ని అంశాలు దాయాల్సి వస్తుంది తప్పితే నటించాల్సిన అవసరం రాదు. దాయాల్సిన అంటే పార్టీ ఇంట్రెస్ట్ కొరకు చేయాల్సి వస్తుంది. అది కూడా నేనేమి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం జీవితంలో రాదు. ఒకవేళ వస్తే చిన్న చిన్న అబద్ధాలు అప్పుడప్పుడు అవసరం కోసం తప్పదు. అంటే ధైర్యంగా ఉండటం వేరు, సర్దుకుని వెళ్ళిపోవడం వేరు. మీరు ధైర్యంగా ఉంటున్నారా, సర్దుకుని వెళ్ళిపోతున్నారా? సర్దుబాటుతో ధైర్యంగా ఉంటున్నా. మీ కుటుంబ సభ్యుల గురించి నేను అడిగాను. మా కుటుంబ సభ్యుల్లో దే ఆర్ ఇప్పుడు మై ఫస్ట్
డాటర్ ఈజ్ ఇన్ యుఎస్. తనకు మంచి చదువునిస్తున్న బీబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్లో ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. నా రాజకీయ కెరీర్ గురించి ఏరేది కూడా మా డాడీ ఏమవుతుంది అనేది కూడా ఆలోచించదు. ఎందుకు డాడీ ఈ పార్టీలో మనకి ఏం రావట్లేదు, అస్సలు పట్టించుకోదు, వదిలేసేయండి పార్టీలో, అసలు పట్టించుకోదు. ఆయన థ్రైవ్స్ ఆయనకు ఉంటాయి, ఆయనది ఏంటో అని అది నా కళ్ళ ముందే పుట్టింది, అది నన్నే తిట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు తిట్టుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని? అంటే ఆయన రాజకీయాలు అవసరం ఏముంది, ఇంకా లావిష్గా బతకొచ్చు, చాలా మంచిగా ఉండొచ్చు. ఈ కష్టం ఏదో ఒక ప్రొఫెసర్ అయితే అవుతుండొచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అవుతుండొచ్చు. ఈయన రాజకీయాలు అదే నేను అడిగిన పాయింట్. అంటే మీరు ఎంత కష్టపడుతున్నా మీకు ప్రతిఫలం రావట్లేదు అనే అది కాదు, అక్కడ రాజకీయాలు అనేవి కష్టంగా ఉంటాయని దాని ఉద్దేశం. మీరేమో పదవులు రాకపోవడం వల్ల అని అనుకుంటున్నారు. పాలిటిక్స్ అంటే ఇప్పుడు చూడు, నేను ఒక జోక్ చెప్తా, నవ్వద్దు మీరందరూ. మా చిన్నుగాడు పుట్టిన టైంలో 3 o'clock 4 o'clock వస్తుంటే నేను వాడు భయపడుతుండే, లేచి ఎవరు వచ్చిర్రు దొంగ అని. అంటే ఏంది, నా లైఫ్ అంత సీరియస్గా ఉండేది. ఎప్పుడు పొద్దుగాల 7-8 గంటలకు పోతే రాత్రి కూడా కాదు 4 o'clock, ఒక్కొక్క రోజు 3-4 days కూడా అట్లా ఉండాల్సి వచ్చేది. అంటే ఎందుకు ఈయన ఇంత కష్టం ఎంచుకుంటుండ అనేది అంటుండేది ఆ టైంలో. థ్రెట్ ఎక్కడిది, మూమెంట్లో పోయినామంటే మంచిర్యాలో, ఆదిలాబాదో లేకపోతే చెన్నూరో పోయినాం అనుకోండి, ఆ రోజు ఇంకా ఎప్పట్లో ఇంత ఫాస్టర్ రోడ్స్ ఎక్కడి, అప్పుడప్పుడు బస్సులో పోయిన చరిత్ర కూడా ఉన్నది. అంటే మీ అబ్బాయి చిన్నోడు పక్కన ఉన్నప్పుడు ఉలిక్కిబడి ఎందుకంటే ఎవరో కొత్త వ్యక్తి వచ్చిండు ఏంటి అని భయం ఉండేది కాదు. అంటే ఎవరు వచ్చిండ్రు అంటే వాళ్ళకి తండ్రి అనే దాన్ని కూడా అంత మేము కుటుంబంతో లేకపోతే ఏమంటాము సహజంగా ఇప్పుడు ఫ్యామిలీస్ ఉండేటట్టు కాదు. నా మూమెంట్ అంతా కూడా అంత సీరియస్గా ఉండేది. అంటే ఇంత మిజరబుల్ లైఫ్ ఎందుకు ఉంచుకుంటాడు అనుకునేది. బట్ ఇప్పుడు ఇది నేను ఎంత హ్యాపీగా ఉన్న లైఫ్ ఇది. పాలిటిక్స్కి వచ్చిన తర్వాత నాకు ఏముంది, ఎక్కువ శాతం టీవీలు తప్పితే, ఎక్కువ శాతము చాలా ప్రోగ్రెసివ్గా ఉండడం తప్పితే అంత అప్పుడున్న కష్టాలు లేవు. పోతే అడవిలోకి పోతుంటే, వరంగల్ అడవుల్లోకి పోతుంటే, అంటే ఏంది తుపాకుల కొరకు కాదు నాయన, మూమెంటం కొరకే. ఆ రోజుల్లో కొంత ఈ సోషల్ మూమెంట్స్ ఎక్కువ ఉండేది కాబట్టి అట్లా ఇబ్బంది పడుతుండేది. ఇప్పుడు వాళ్ళకి అది ఎందుకు ఇంత రిస్క్, ఎందుకు అడవిలోకి వెళ్ళి ఏం చేశారని అడగాలని ఉంది. ఒకసారి దివ్య క్వశ్చన్ అడిగిన తర్వాత అడుగుతా. చెప్పమ్మా దివ్య. అంటే మీరు పదే అంటున్నారు నెక్స్ట్ ఎమ్మెల్సీ కాకపోతే ఇంకేదో మంచి పదవి నాకు వస్తుంది అని అంటున్నారు. ఒక సభలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను ఎవరికి నా జీవితంలో క్షమాపణ అనేది చెప్పలేదు, ఫస్ట్ టైం దయాకర్కి చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోలేకపోయాను అని అంటున్నారు. అంటే మీ వెనకాల స్ట్రాంగ్గా పిల్లర్గా నుంచున్నారా రేవంత్ రెడ్డి గారు? అదేనా మీ ఓపికకి? ఒక్కటి ఏంటంటే అది కొంత మిస్లీడ్ అయింది. ఏంటంటే దయాకర్ వెంకటరెడ్డి గారిని అన్న మాట తర్వాత దయాకర్ కోసం నేను సారీ చెప్పాల్సి వచ్చింది ఫస్ట్ టైం మై లైఫ్లో అనేది. అది దాని థీమ్. దయాకర్ కొరకు సారీ చెప్పలే, దయాకర్ కొరకు నేను సారీ చెప్పాల్సి వచ్చింది అంటూనే తనను నేను కాపాడలేకపోయినా అనేది ఇంకో యాంగిల్. ఎట్లా ఎమ్మెల్యే దాంట్లో టికెట్ ఇప్పించుకోలేదు. ఇప్పుడు తను ముఖ్యమంత్రి అమ్మ, ఆ రోజున తను పిసిసి ప్రెసిడెంట్, అంటే ఒక పార్టీకి అధ్యక్షుడు, ఇప్పుడు రాష్ట్రానికి అధ్యక్షుడు. అలాంటప్పుడు నాకు అవకాశం కల్పించడానికి ఆయనకు సమస్య ఏముంటుంది? నా రోల్ ఇంత పెద్ద ప్రభుత్వంలో నా రోల్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది కాకపోతే జాతీయ పార్టీకి సంబంధించి కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారితో నాకున్న కనెక్షన్ వ్యక్తిగతంగా కూడా, వారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా మేము కలిసి ఉన్నోళ్ళం. సో ఆ కన్సోల్ ఉంటుంది. కానీ పార్టీలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇట్లాంటి అన్నిటి కూడా అన్ని సందర్భాల్లో రాదు. ఫ్రెండ్లకు చేయాలంటే కూడా కాదు కదా, దానికి అన్ని రకాల అంశాలు ఉంటాయి. ఇప్పుడు అట్లా అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా, సో మీకేమైనా ఇచ్చారా? అంటే అదే హామీ కంటే ఆయన ఏం చేస్తాడని వెయిట్ చేస్తాను నేను తప్పితే హామీ అనేది నేను స్పెసిఫిక్గా ఏం తీసుకోలేదు. ఎస్, ఈ సందర్భంలో దయాకర్ పార్టీకి నాకు ఇట్లా ఉపయోగపడగలడు అని తను అనుకుంటే అవకాశం వస్తుంది. అంటే ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నగాక మొన్న పార్టీలు మారుతూనే ఉన్నారు. అంటే మాకు ఎమ్మెల్యే టికెట్లు రావట్లేదు అంటూ కూడా మీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. కానీ మీకెందుకు ఇంత ఓపికతో మీరు ఇక్కడే ఉండాలి అనే స్ట్రాంగ్ పాయింట్ పిల్లర్ని ఎందుకు వేసుకున్నారు? 2004 నేను పబ్లిక్ లైఫ్లో వచ్చింది. 2024 20 years ఏమీ ఆశించకుండా ప్రజా జీవితంలో ఉన్నా. 50 days దాటే ముందే నా ఓపిక సహనం అంతా పదవి కోసం త్యాగమంతా వృధా చేసుకుంటున్నా. అంత పిచ్చోన్నా. రోహిత్ అది అర్థం చేసుకోవట్లేదు. అందుకని ఎక్కువ అంతేనా, లేకపోతే మునుగోడు ఎన్నికల తర్వాత గట్టిగా మాట్లాడటం అనర్థదాయకం అని ఏమన్నా తెలుసు? నాకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడిన వాళ్ళు. అంటే అప్పట్లో అద్దంకి దగ్గర ఇంకా చాలా గట్టిగా దయాకర్లో యాంగర్ ఎప్పుడైనా పోతుంది అనుకుంటున్నావా? పోతుంది అనుకుంటున్నావా?
దయాకర్ సమాజం కోసమో ప్రజల కోసమో తన కోపాన్ని ఎప్పుడూ తగ్గించుకోడు, తన కోసం తగ్గించుకోగలడు. ఒకవేళ నేను అనుకుంటున్నా దయాకర్ తగ్గిండులే అని చెప్పి, లేకపోతే దయాకర్ అనేటోడు ఇంట్లోనే సహనంగా ఉంటాడు, ఓపికగా ఉంటాడు అనుకుంటే అది వాళ్ళ భ్రమే. ఈ సహనం ఓపిక వెనుక ఒక వ్యూహం కూడా ఉన్నదనే ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకో. ఏంటి వ్యూహం? చెప్పను, ఎందుకు చెప్పాలి? చెప్పేటప్పుడు చెప్తా, అన్నీ చెప్తారా ఒకటేసారి? అన్సెన్సార్ నువ్వు ఎట్లా చేస్తావు, నేను సెన్సార్ చేస్తా. సో ఇప్పుడు అద్దంకి దయాకర్ ఒక వ్యూహంలో ఉన్నారు, రైట్? డెఫినెట్లీ లైఫ్ ఈజ్ ఎ టాక్టిక్ అండ్ స్ట్రాటజీ, దట్స్ ఇట్. ఇప్పుడు ఒక మారుమూల పల్లెలో ఉన్న అద్దంకి దయాకర్, ఒక దళిత పల్లెలో పుట్టిన అద్దంకి దయాకర్, మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే కాడికో, సమాజం నా దృష్టి నా వైపు చూసే వరకు ఎదిగిండంటే కూడా ఒక కాజ్ కొరకు తను కొట్లాడతాడు కాబట్టి, ఆ సిన్సియారిటీ ఉన్నది కాబట్టి. కానీ ఈ సిన్సియారిటీ కేవలం పదవి కొరకే ఉన్నదా అనే చర్చ చాలామంది నన్ను లిట్మస్ చేస్తున్నారు. ఆ వ్యూహం బయటపడేటప్పటికి ఎవరి బాక్సులు బద్దలైపోతాయి? ఎవరి పడపడు, నా బాక్సే ఓపెన్ కావాలని చూస్తున్నా. ఎందుకంటే నాకు అవకాశం వస్తుంది కాబట్టి. ఇంకొకటి, నేను ఇన్నర్గా ఏదో ఉండి ఎక్స్టర్నల్గా ఏదో నేను చెప్పే దాంట్లోనే మీకు మర్మం కూడా కనపడుతుంది. రేపటి తరం నాయకుల్లో నాకంటే ఛాలెంజింగ్గా ఎదిగే నాయకత్వం కూడా రావాలని కోరుకుంటున్నా, నాతో పోటీ పడే నాయకత్వం రావాలని కోరుకుంటున్నా. నేను సమాజం మీరు పోటీ పడట్లేదు, పోటీ వెనకబడిపోతున్నారు. ఇదిగో దయాకర్కున్న ఎకనామిక్ స్టేటస్కు, దయాకర్కున్న సోషల్ స్టేటస్కు, దయాకర్కున్న పొలిటికల్ స్టేటస్కు దయాకర్ చాలా ఎక్కువ. అంటే మేమంటాను కదా, ఇంతకుముందు మీరు చూసారు కదా వీడియోలో, మీ వాళ్ళకి దయాకర్కి అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ లో దళితులను తొక్కేస్తున్నారు అని మీ అనుచరులు అంటున్నారు. వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు ఈ రాత్రికి రాత్రి మన మంత్రి కావాలని అనుకుంటున్నారు, కానీ రేపు అవుతావేమో. అదేనా వ్యూహం? అరే ఛాన్స్ ఎందుకు లేదనుకుంటున్నావు రోహిత్? ఏమన్నా నేను ఏమన్నా సీక్రెట్ చెప్తున్నా? ఇదంతా మీ ముందు చెప్తున్నదే కదా, మీరు ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేరు? అక్కడ ఛాన్సెస్లలో అది ఉన్నప్పటికీ కూడా దాని విషయం ఎందుకు చర్చ కావట్లేదు? నేను పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండననే చెప్తున్నా, కానీ పార్టీ తీసుకున్న ఆప్షన్స్లో నేను లేనని ఎక్కడ చెప్తున్నా మీతో? సో ఇప్పుడు వెంకట్ మనోడు ఎమ్మెల్సీ మీకెందుకు ఇవ్వలేస్తారంటే ఎమ్మెల్సీ కంటే ఎక్కువ నాకు ఇస్తారేమో, అలాంటి ఛాన్స్ని ఎందుకు మిస్ అవుతారు? మీ లాజిక్ మిస్ అవుతుందేమో అనిపించింది నాకు. ఓకే, మాట్లాడుతుంది దాని గురించి. ఆశావాహ దృక్పథం ఇప్పుడు కూడా మంచిదే, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందని ఉంటుంటారు. కౌశల్య మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఒక స్ట్రైట్ క్వశ్చన్. యా, కాంగ్రెస్ పార్టీకి అద్దంకి దయాకర్ సపోర్ట్ కావాలా, లేదా మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కావాలా? అంటే దేనికోసం? అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ పార్టీ ఎవరి అవసరం ఎక్కువ ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీకి మీ అవసరం ఎక్కువ ఉందా, మీకు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందా? నా లైఫ్కు కాంగ్రెస్ పార్టీ అనే శ్వాస అవసరం అమ్మ, అంతే. నేను కాంగ్రెస్ పార్టీ, నాలాంటి వాళ్ళు వేల మంది ఉంటారు జాతీయ స్థాయిలో. కాంగ్రెస్ పార్టీ నేను చూసిన నాకంటే ఎక్కువ కమిటెడ్, నాకంటే ఎక్కువ సిన్సియర్, నాకంటే ఎక్కువ పార్టీకి ఖర్చు చేసుకుని, నాకంటే ఎక్కువ త్యాగం చేయగల త్యాగదనులు ఎంతోమంది నేను జాతీయ స్థాయిలో తిరిగేటప్పుడు చూస్తాను. నేను జార్ఖండ్ చేసినప్పుడు కానీ, ఎలక్షన్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు కానీ, మహారాష్ట్ర అటు ఉత్తరప్రదేశ్ చేసినప్పుడు చూసినా కదా, ఏండ్ల తరబడి కనీస అవకాశాలు, బీఫామ్ ముఖం చూడకుండా ఉత్తరప్రదేశ్ బీఫామ్ టికెట్ 30 years బ్యాక్ పవర్ పోయిన ఉత్తరప్రదేశ్లో, బీహార్లో టికెట్ల కోసం 20-30 సంవత్సరాలు పనిచేసిన నాయకులను చూసుకున్నాక నాకు అనిపించింది, తెలంగాణలో ఉన్నారా అలా ఇంకెవరైనా? మీరు ఎంతమంది గాంధీ భవన్లో మీరు ఒక్కసారి పోయి చూడండి, మాకు ఒక 1000 మంది పై చిలుకుంటారు. 4 పేర్లు చెప్పండి. ఎంత ఇక ఇప్పుడు నిరంజన్ గారు ఉన్నారు, ఇప్పుడు ఏమి ఇచ్చిండ్రు అమ్మ, మేమేమి ఇవ్వగలిగిన వారికి, వారి త్యాగం ఏంది, ఎప్పటి నుంచి పీజీఆర్ గారి నుంచి మొదలు పెట్టండి. అట్లా మీకు ఎంతమందిని చూపించగలను? పేరు ఇక చెప్తే బాగుండదు, కానీ ఒక ఎగ్జాంపుల్ మీకు తెలిసిన పేరు చెప్పిన అట్లా. సో అట్లా ఉంటారు ఒకటి. రెండవది ఏంటంటే, తను అడిగిన ప్రశ్నలో దయాకర్కు కాంగ్రెస్ పార్టీ ఒక వేదిక, ఒక విశాలమైన వేదిక. దయాకర్ లాంటి వాళ్ళు తెలంగాణ మూమెంట్లో 100 మంది క్షేత్రం నుంచి టాప్ లెవెల్ వరకు పనిచేసిండ్రు. నాకంటే ఎక్కువ, నేను మీడియాలో ఉంటా, స్పోక్స్ పర్సన్ కాబట్టి మీ అందరికీ తెలుసు. చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు కనుమరుగైపోయినారు. కాంగ్రెస్ పార్టీ అనే వేదిక ఓడిపోయినా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విచారధారతో నేను 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా నేను తెలుగు వాళ్ళకి రీచ్ కాగలిగిన. సో కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం. అదే ఆ వేదికలో, ఆ వేదిక పైన అద్దెకి దయాకర్ ఉంటాడా, గ్యాలరీలో ఉండిపోతారా అనేటటువంటి ఒక భయం, ఒక అనుమానం కనిపిస్తుంది వాళ్ళు. ఇప్పుడు దయాకర్ను మీరు యొక్క కాంగ్రెస్ యోధుని లెక్క చూడండి.
అంటే జీవితకాలం ఇంక అలానే ఉంటారా లేకపోతే యోధులకు రాజ్యం రాదా అమ్మాయిగా? ఎప్పుడు యోధులు కదా. అంటే 20 ఏళ్ళుగా మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. అంటే జస్ట్ 6 months అలా ఒక 1 year లో వచ్చిన అసలు వాళ్ళకి సమస్య ఏమైందంటే ఆ ఎమ్మెల్యే టికెట్ వస్తే ఈ పంచాయతీ ఉండకపోవు అసలు 50 రోజులు కదా బాధ ఉంది కదా. ఆహా, నేనేంది ఎమ్మెల్సీ ఎంపీ ఇట్లా ఉండకపోవు. ఆ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం వల్ల త్యాగి లిస్టులో వెళ్ళిపోయినా. త్యాగి అని కొట్టాను తెలుగు.com త్యాగి అద్దెకి దగ్గర అయిపోయిండు. ఇక్కడ సమస్య వచ్చింది. 50 రోజులే ప్రభుత్వం కుదురుకోలేదు, అవకాశాలు ఇంకా ఇవ్వడానికి ఏమి ఇంకా వెసులుబాటే రాలే. ఇప్పటికి దావోస్కు వారిపోయినరు ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది, కాబోయే పిసిసి అధ్యక్షుడిగా దయాకర్ అని మేబీ చెప్పి. సో అది ఉంటే కావచ్చు అంటారా? ఉంటే సంతోషం, అంతకంటే అదృష్టమే లేదు. చూసినావు ఎట్లా ఆఫర్స్ వస్తున్నావు, నేను చెప్పుడు కాదు. ఉంటే నువ్వు సిన్సియర్గా పనిచేస్తే, ఇప్పుడు ఏది లేకుండా కూడా ఇక్కడి వరకు నేను వచ్చినని చెప్పి ప్రౌడ్గా ఈ వరకు ఈ వార్త వచ్చిందా? అంటే అదే దాంట్లో చర్చ జరిగిందని ఏదో మీడియా సంస్థలు మర్మరింగ్సే అవన్నీ, అఫీషియల్ నోట్స్లో ఉన్నాయో లేదో తెలియదు. వన్స్ వాళ్ళు నాకు చెప్పిన తర్వాత నేను గాంధీ భవన్ సైడ్ పోయి కూడా ఏదో పైరవీలకు ఏదో చెప్తారు కదా, నాకు ఇవ్వండి ప్లీజ్, నాకు ఇవ్వండి ప్లీజ్, ఇట్లాంటివి కూడా నేనేం చేయనమ్మా, ఎప్పుడు కూడా చేయలేదు. సో సెల్ఫ్లెస్గా మీరు పార్టీ కోసమే పనిచేస్తున్నారన్నమాట. అందుకోసమే సమస్య అయింది. ఇప్పుడు అంత మమకారం కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు? అది రేపు దేశానికి చేయబోయిన సేవను చూసినాక పెద్దమ్మ లెక్క కనపడ్డది. నేను ఎక్కువ సర్వీస్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నా. రైట్, మౌలి గారికి క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నిన్న ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నిర్మాణాల మీద తవ్వకాలు జరపండి, అవినీతి జరిగిందా అంటున్నారు. ఏంటి, ఏమైనా గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు అయినా జరగబోతుందా? తప్పు చేస్తే శిక్ష తప్పదు కదా. తప్పు చేయకపోతే వాళ్ళకి పూలదాన్ని తెచ్చేద్దాం మనమే, కొత్తది ఒకటి కొనుక్కొని ప్రభుత్వం పైసలతో కాకుండా. కానీ తప్పులు చేసి తప్పించుకుంటామంటే మాత్రం అది తప్పు. అది వెంకటరెడ్డి గారు చెప్పినా, ఇప్పుడు రేపు కాళేశ్వరం అవినీతి ఉన్నది, మిషన్ భగీరథ కాకతీయలో జరిగిన అవినీతి ఉన్నది, ధరణిలో జరిగిన అవినీతి ఉన్నది. దాన్ని కక్కిస్తామని మా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా. అలాంటప్పుడు ఎందుకు వదిలేస్తాం? ఓకే, ఈ కాళేశ్వరం అవినీతి మీద ఆ విచారణ కేవలం మేడిగడ్డకే పరిమితం అవుతుందా? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు మల్లన సాగర్ నుంచి మొదలు పెడితే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఒక కాన్స్పిరసీతో జరిగింది. ఇంతెందుకు, ఇప్పుడు ఈ సొందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజెస్లో 2 బ్యారేజెస్ ఎందుకు కుంగిపోయినాయి? 3వది కన్నెపల్లి పంపు హౌజు క్రస్ట్ లెవెల్ కంటే పైన కాకుండా ఎందుకు వరద తాకిడి ప్రాంతంలో కట్టాల్సి వచ్చింది? మరి ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్స్తో కట్టిన ప్రాజెక్ట్ అది కాస్త ఎందుకు ఇంత అవినీతి అక్రమాలతో ఉన్నదనే దాని మీద కూడా చర్చ ఉంది. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమల్లో 6 గ్యారంటీల అమల్లో విఫలం అవుతుంది. 6 నెలల్లో ప్రజలు తిరగబడతారని చెప్పి నాకు కేటీఆర్ అంటున్నాడు. అట్లాంటి భయం మీకేమైనా ఉందా? అంటే ప్రజలు తిరగబడతారనే భయం మీకేమైనా ఉందా? కొంచెం స్లోగా ఉండమనండి. 100 రోజులు కాలేదు, ధర దూకుడు పెంచింది. కానీ ఆ కేటీఆర్ టీమే కొంచెం ఎగిసి పడుతున్నది. కానీ ఇంకా మీరు చెప్పండి పెద్దలుగా, మీరు ఏ పథకాలు అమలు కావాలి? రైతు భరోసా, మహాలక్ష్మి అనేవి తప్ప 200 యూనిట్లు అనేవి యాజ్ యూజువల్గా బడ్జెట్లో పెట్టేస్తాం, అయిపోతుంది. ఫ్రీ బస్ నుంచి మొదలు పెడితే ఇంకోటి ఏంది, విద్యార్థులకు 5 లక్షల వరకు ఏంది కోచింగ్ సెంటర్లకు సంబంధించింది. అది కూడా న్యూ బడ్జెట్ అంటే మీన్స్ ఎంత 15-20 రోజులే ఉన్నది. ఇంకా లేనిది కొత్తది ఏంటంటే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 10 లక్షలు ఒకటి, అభయాస్తం కింద చేయాల్సింది ఒకటి, అది కూడా అభయాస్తం కూడా ఉన్నది. ఆర్థిక అంశాలు ఏం లేవు ఏది వీటిలలో. ఇప్పుడు ఆ 6 అంశాలు ఫెయిల్ అవుతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడంలో ప్రజలు ఏం పెద్దగా పట్టించుకోవట్లేరు. కానీ రైతు బంధుగా ఉన్న రైతు భరోసా విషయంలో మాత్రం చర్చ ఉంది. అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది. కానీ రైతు బంధు విషయంలో మా ప్రభుత్వం రాగానే మీకు కొత్తగా 15,000 ఇస్తామని చెప్పిన మాట నిజం కదా? ఆ డబ్బులు ఇవ్వటంలో మరి మనం విఫలం అయ్యారా లేదా? మనం ఇప్పుడు ఫిల్మ్ సిటీలకు, ఫామ్ ల్యాండ్స్కు, వెంచర్స్కి ఇవ్వలేం కదా. ఇప్పుడు వాళ్ళేమో 1800 కోట్లు వాటికే ఇచ్చిండ్రు. వాటిని తీసివేయాలి. 5 acres 10 acres మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. అది కూడా అసలు శాసనసభలో చర్చించమని ఒకరోజు నేను ముఖ్యమంత్రి గారిని చెప్పిన. రైతు డెఫినేషను, రైతు బంధు ఎంతమందికి ఇవ్వాలనే దాని మీద, ఎవరికి ఇవ్వాలనే దాని మీద, మహాలక్ష్మికి కూడా ఓన్లీ బీపీఎల్ఏనా లేదంటే ఇంకా బియాండ్ ద బీపీఎల్ కూడా దిగువ మధ్య తరగతి వరకు కూడా వెళ్ళొచ్చా, ఆదాయం ఎంతవరకు ఉన్న వాళ్ళకి మనం 2,500 ఇవ్వచ్చు అనేది కూడా తేల్చుకుంటే ఒక సమస్య అయిపోతుంది. ఇప్పుడు పిల్లలకు, చదువుకునే పిల్లలకు స్కూటీలు కానీ,
లేదంటే విద్యా హక్కు చట్టం ప్రకారం రావాల్సిన కొన్ని అంశాల గురించి సీరియస్గా వచ్చినాక క్యాబినెట్ అవుతుందని నేను కానీ అనుకుంటున్నాను. ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చి 40 రోజులు అయిపోయింది, ఇక మిగిలింది 60 రోజులే. మీరు నమ్ముతున్నారా? చాలా పెద్ద టైం. కాన్ఫిడెన్స్ ఉందా అమలు చేస్తామని? చాలా పెద్ద టైం అండి అది. 40 డేస్లో ఇంత చేయగలిగినాం. బట్ ఒకటేందంటే ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తుండ్రు, లంక బిందెలు ఉన్నాయని వచ్చిండ్రా మీరు, ఆడికి వచ్చే వరకు మట్టి బిందెలు ఉన్నాయని. నేను ట్రోలింగ్ చూస్తున్నా కదా. వీడు గోడలు కూడా గీకిపోతారు. ఎవడన్నా ప్రభుత్వం ఇండ్లు కిరాయి పోయి తీసుకొని అయిపోయినాక గవర్నమెంట్లోకి పోయేటప్పుడు ఇప్పుడు మనం ఇల్లు కిరాయి చేయాలంటే ఆ దొంగసాటుగా ఆ కిటికీలకి వెళ్ళి అవతలకి ఇసిరేసినట్టు ఉన్న డబ్బునంతా కూడా అవతలకి పడేసిపోయిండ్రు. అంటే ఈడ ఉంటే బడ్జెట్లో ఉంటే కనుక వీళ్ళు రాగానే రైతు బంధు ఎక్కడిస్తారో అని ఆర్థిక విధ్వంసం అని చెప్పొచ్చు ఒక రకంగా. అసలు సర్ప్లస్ రెవెన్యూ పక్కన పెట్టండి, నిల్వ నగదు ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక స్థితి ఉన్నది. ఏదో ఇప్పుడు తెలంగాణ కొంచెం అదృష్టం కొద్దీ హైదరాబాద్ రెవెన్యూస్, మిగతా కొంత రెవెన్యూస్లో నెలకు ఒక 10 నుంచి 12 వేల కోట్లు ఉండబట్టి ఇప్పుడు సస్టైనబిలిటీ ఉంది. రేపు ఆర్థిక దుబారా అవినీతిని అరకట్టగలిగితే ఈ 30% నిధులను మనం మిగుల్చుకోవచ్చు. అట్లా కొంచెం ఇంకెక్కువ చేయొచ్చు. కానీ ఈయన లెక్క కాలువల కోసము నీటి కోసం అని చెప్పేసి వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ. యజ్ఞ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు యజ్ఞ. రైట్ సార్, ఇప్పటికే హామీల విషయంలో కోర్స్ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ చాలా ఆరోపణలు చేస్తోంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తాము అని చెప్పింది కాంగ్రెస్. సో మరి ఇది ఆచరణ సాధ్యమేనా? నెంబర్ 1. తర్వాత ఇది ఒకవేళ ఆచరణ సాధ్యం కాలేకపోతే అదే సాగవీత ధోరణితో మీరు ఇచ్చిన హామీ చూపించి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంటే మీరు మన మేనిఫెస్టోని చూస్తే వెనుక సైడ్లో డేట్స్ ఇచ్చినాం. ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ ద అదర్ డిపార్ట్మెంటల్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఉంటాయో రివ్యూస్ ఉన్నాయి ఆ రోజు. అంటే ఆ రోజు రివ్యూ అవుతుంది. ఆ రోజే ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 1, ఏ రోజు ప్రిలిమ్స్ ఉంటే ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్, అపాయింటెడ్ డేట్తో సహా ఆ వారం రోజులు గ్రూప్ 1, ఇంకో గ్రూప్ 2 ఆ వారం రోజులు. అంటే ప్రతి ఒక్కటి షెడ్యూలింగ్ మొత్తం స్కేల్తో సహా. రెండవది ఏంటంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేది యూపీఎస్సీతో ఉండడం వలన, అది కాన్స్టిట్యూషనల్ బాడీ కావడం వల్ల యూపీఎస్సీ కూడా పర్మిషన్ ఇచ్చింది. అపాయింట్మెంట్ ఆఫ్ టీఎస్పీఎస్సీ అనేది మీరు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్లది కూడా ఫైనల్ అవుతున్నట్టుంది. రాగానే మీకు ఈ మంత్ ఎండింగ్కు ఇప్పటిదాకా చైర్మన్ కూడా నియమించలేదు. దట్స్ వాట్, అది ఇట్స్ రిలేటెడ్ టు యూపీఎస్సీ. స్టేట్ గవర్నమెంట్ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి యూపీఎస్సీ చైర్మన్ గారు మనకు చైర్మన్షిప్ను ఇవ్వాలి. ఇక్కడ ఎవరు అపాయింట్ చేయాలి. ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన మరి చర్య చేపట్టారు. అదే కదా ఇప్పుడు వారు రాజీనామా చేసిండ్రు. ఎవరు రామలింగారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి. ఆయన జనార్దన్ రెడ్డి గారు నువ్వు రాజీనామా చేయొద్దా, ఆగు, అసలు దీంట్లో ఈ 16 పేపర్లు ఎట్లా లీక్ అయ్యానో చెప్పిపోవాలని అడిగితే ఆయన లేదని ఆయన తప్పించుకున్నాడు. ఇక ఆయన వచ్చేటట్లేదు, ఫస్ట్ మేమిచ్చిన హామీ వెనకపోద్దని చెప్పేసి యూపీఎస్సీని కన్సల్ట్ అయినాం. ఆ వారు కూడా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే కమిటీ వస్తుందో కమిటీ రాగానే కాన్స్టిట్యూట్ కాగానే వెంటనే ఈ ఇష్యూస్ మీద పోతాం. మీరు అన్నట్టు 2 లక్షలే కాదు, అదనపు పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాఫింగ్ అనేది అంటే ఎట్లా 33 జిల్లాలైనవి, కలెక్టరేట్లు, ఆర్డీఓలు, తర్వాత ఎంపీడీఓలు, ఇవన్నీ స్టాఫింగ్కి ఇంకా 56,000 వరకు కూడా పెరుగుతుంది. సో ఈ 5 ఇయర్ క్యాలెండర్లో మీకు ఇంకా 2 లక్షలే కాకుండా అదనంగా 1 లక్ష పోస్టులు కూడా చూసుకోవచ్చు. రైట్, శిల్ప మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. శిల్ప చెప్పు, అడగం. పదే అదాని ఆరోపణలు చేశారు. అదే అదానితో తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు, పెట్టుబడులు ఎందుకని పెట్టారు? అదాని ఇక్కడనేమో కార్పొరేట్ క్రైమ్ అని మా రాహుల్ గాంధీ గారు అనడాన్ని పార్టీగా మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. ఇన్ని లక్షల రెట్లు పెరిగిన అదాని ఆదాయం వెనుక ఉన్న రహస్యం ఏందనే ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అదాని పెట్టుబడులకు సంబంధించి మా మొడాలిటీస్లో వాళ్ళు ఫిక్స్ అయ్యే పరిస్థితి వస్తే అది ఇల్లిసిట్ కాంట్రాక్ట్స్ కాకుండా రియల్ కాంట్రాక్ట్స్గా వాళ్ళని ఇన్వైట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏదేని అక్రమాలకు అదాని పాల్పడ్డా కూడా దానికి సంబంధించి సీరియస్ చర్యలు ఉంటాయి. సో ఇక్కడ పెట్టుబడిదారు ఒకటి, మోసపూరితమైన పెట్టుబడిదారు, ఈ రెండింటిని నేను ఎట్లా చూడాలనే దాని దగ్గర రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేసుకుంటే రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు బాగలేని పరిస్థితుల్లో వారు అవసరం. వారు లాంటి వాళ్ళని కాదు, చాలామంది ఇప్పుడు 37,000 కోట్ల రూపాయలు కూడా అదే కదా, వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని అవకాశం. అట్లా అనుకుంటే ఇప్పుడు అంబానీని కూడా మేము విమర్శించినాము.
అంబానీ కూడా ఒక దశలో మా టైంలో ఇండక్ట్ అయింది. ఇప్పుడు దీనికి మీకు ఎట్లా చెప్పాలంటే, రోబో ఫస్ట్ హాఫ్లో ఐశ్వర్యరాయ్ని ప్రేమించుకుంటుంటాడు, చాలా అందమైన రోబో కనపడతాడు, మీకు సీన్ కట్ చేస్తే లకలకలక కనబడతాడు. అట్లా కాకుండా చూడాల్సిన బాధ్యత మాది. ఇప్పుడు ఆయన పెట్టుబడుల్లో మోసపూరితమైన ఆర్జన ఉందని ఆరోపించిన మేమే మోసపూరితం కాకుండా చూసే నాయకత్వం ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఉన్న రోబోను కాకుండా చూసుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. తెలంగాణలో ఇక్కడ పరిస్థితులు ఇంకా చక్కపడలేదు, అయినప్పటికీ దావోస్కి వెళ్ళాక చాలా ట్రోలింగ్కి గురవుతున్నారు. వీటిపైన ఏమంటారు? అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం పెట్టేది కాబట్టి అన్ని రాష్ట్రాల ఐటీ మినిస్టర్ కూడా వెళ్ళారు కదా. ఐటీ మినిస్టర్ ఐటీ కంపెనీస్కు, కానీ పెట్టుబడులు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం లేవు. 67 పైచీలకు నేనే 2-3 చూసిన ఆన్లైన్లో, మన మిత్రులు చేసింది, ఏది ఫార్మాకు సంబంధించి. అంటే వీళ్ళు చేసి ట్రోల్లో పడకురమ్మా, వీళ్ళు గులాబీ వాళ్ళు చాలా గులామోళ్ళు, చాలా కష్టం చేసే వాళ్ళను పుసుక్కున కనుక వాళ్ళ ట్రోల్స్లో మీరు పడితే అసలు ఈ రాష్ట్రానికి ఏం జరుగుతున్నట్టుగా కూడా మీకు అనిపించదు. అంటే అప్పుడే తెలంగాణ వీళ్ళు పోయిన 2వ రోజు నుంచే తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది అయిపోయి ప్రచారం చేస్తారు. కాబట్టి దాన్ని పట్టించుకోకండి. 67 పైచీలకు వరల్డ్ క్లాస్ మీటింగ్స్ అయినాయి. దాంట్లో వివిధ దేశాల సంబంధించిన కంపెనీస్ కూడా, జపాన్కి సంబంధించి కానీ కొన్ని కంపెనీస్ నేను అంటే పర్సువేట్ చేసిన వాటిల్లో మంచి పెట్టుబడులు రేపు రాబోతున్నాయి. అదే మనోడు రామ్ చేసినప్పుడు 17,000 కోట్లు 18,000 కోట్లు వచ్చింది, దాన్ని మొత్తం మనోడు అదేందో సినిమాలో అయింది. పవన్ కళ్యాణ్ సినిమా ఏమో ఉండదు, ఇట్లా పెట్టుకొని వచ్చేది అత్తారింటికి దారేది టైప్లో స్టైల్లో పోయింది కదా. కానీ రేవంత్ రెడ్డి గారిది అట్లా ఉండదు. పనులు చేయడంలో, ఎగ్జిక్యూషన్లో చాలా మాస్టర్ మైండ్ ఉంటుంది. ట్రోలింగ్ అంటే ఒకటి మెయిన్ ట్రోలింగ్ బాగా అవుతుంది ఏంటంటే, సీఎం అయి ఉండి ఇంగ్లీష్ రావట్లేదు అంటే ఇంగ్లీష్ సరిగా మాట్లాడట్లేదు అనే మెయిన్ ట్రోలింగ్ అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. సో దాన్ని వాళ్ళకి భాష కావాలనో భావం కావాలనో అడగమనండి, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడి దోచుకుంటే మంచిదేనా అని అడగమని. తర్వాత వాళ్ళది ఎట్లా ఉందంటే, పని ఎట్లా జరిగిందనేది కాదు, మాట్లాడు ఎట్లా మాట్లాడిండనే చర్చకు డైవర్ట్ కావడమే వాళ్ళ భావదారిద్రం. ఇప్పుడు 37,000 కోట్లు వచ్చిన దాని మీద ఏం చెప్తారో ఒకసారి ఆయన అడగమనండి. మీరున్నప్పుడు గంత పెద్ద పాష్ ఇంగ్లీషు, ఆమె పేరేమో ఉండే అలా బిడ్డ ఏం పేరు ఉండే, పాత ఆయన ఓడిపోయిన ఆయన, అలా బిడ్డ వచ్చినప్పుడు, ట్రంప్ బిడ్డ వచ్చినప్పుడు ఏంది దాని పేరేంది, అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడి వచ్చినాయి 17,000 కోట్లు. మరి తెలంగాణ ఇంగ్లీష్ మాట్లాడితే 37,000 కోట్లు వచ్చినాయి. మరి ఇంగ్లీష్ వాళ్ళు లెక్క ఇంగ్లీష్ మాట్లాడలేము, తెలుగు వాళ్ళు ఎట్లా ఇంగ్లీష్ మాట్లాడితే అట్లా మాట్లాడతాం మేము. అద్దంకి దయాకర్కి పిసిసి అధ్యక్ష పదవి, రాజ్యసభ సీటు, లోక్సభ టికెట్ 3 ఆఫర్ చేస్తే ఏది తీసుకుంటారు? అన్నీ మంచివే. దాంట్లో ఏం తీసుకుంటారు? ఏది ఇచ్చినా తీసుకుంటా. అంటే మీ ఆప్షన్ ఏంటండి మూడిట్లో? ఏది ఇచ్చినా నేనైతే, అంటే మీరు అంటే నా గురించి వ్యక్తిగతంగా కూడా మీకు తెలుసు కాబట్టి, నేను పార్టీ సర్వీస్ కొరకు ఇది యాప్ట్ అవుతా అనుకుంటే దానికి న్యాయం చేసే పని చేస్తా. ఇప్పటికీ ఆ అవకాశం నాకు ఎప్పుడు రాలే. పార్టీ కొరకు కొట్లాడే అవకాశం నాకు ఇచ్చింది లేదు. మౌలి గారు అడిగిన ప్రశ్నకు మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. అక్కడ 3 పోస్టులు పెట్టి మిమ్మల్ని ఏదో ఒకటి వెళ్ళి తెచ్చుకోమని చాయిస్ మీకే వదిలేస్తే ముందు ఏదొస్తుందో అది ముందు మీ కళ్ళ ముందే కనబడతాయిగా. ఇప్పుడు ముందు ఏదొస్తుందో అది తీసుకోకపోతే ఏమవుతుంది పరిస్థితి? 3 ఒకేసారి ఆఫర్ వస్తే ఏం తీసుకుంటారు? ఏది వస్తే మంచిగా ఉంటుంది మీరు చెప్పురి. ఏది బాగుంటుందో అంటే ప్రజల కోసం ఉండేది బాగుంటుంది. ఇప్పుడు అంతా ఎక్కువ పైసల కోసం ఉండేది చూస్తుంది కదా, ప్రజల కోసం ఏది ఎక్కువ ఉపయోగపడితే అది. నాకైతే ఎక్కువ శాతం అయితే చాలామంది కోరుకుంటున్నది ఏంటంటే, మంత్రిగా ఉంటే ఎక్కువ కనెక్టివిటీ ఉన్నది సోషల్ క్లాసెస్తో. కానీ తెలంగాణలో దాదాపు నేనైతే 3,000 పైచిలకు గ్రామాలు తిరిగిన. నాకు అదొక పెద్ద అదృష్టం ఏంటంటే, మూమెంట్లో ఉన్నప్పుడు సోషల్ ఏమంటారు కనెక్టివిటీస్ కానీ, లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఉండే సంఘాలు, లేకపోతే పబ్లిక్తో ఉండే ర్యాపో, ఇదంతా తెలంగాణకు ఉపయోగపడితేనే ఎక్కువ మంచిదని నేను అనుకుంటున్నా. మరి వాళ్ళు ఏం ఆలోచిస్తుండ్రు? మినిస్టర్ అనేదే ఎక్కువ ప్రయారిటీలో ఉండే ఈ 6 వాటిలలో కూడా. ఇప్పుడు అందరూ బాధపడేది ఏంటంటే, ఈ ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి మినిస్టర్ ఇయ్యారేమో అనే ఎక్కువ ఆవేదనే మా వాళ్ళ దాంట్లో కనపడదు. ఇప్పుడు మీ కోరిక అయితే మంత్రి పదవి అనేది కనిపిస్తుంది. అది బెటర్ ఏమో అన్నిటికంటే అనుకుంటున్నా. అంటే మళ్ళీ ఇవ్వకపోతే అమ్మో మంత్రి కోరుకున్నాడు ఆ రోజు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ వీడియో పెడతావా అని అంటే నేనేం చేయలేను. కానీ వాట్ ఎవర్, అది బెటర్ టు సర్వీస్ టు. ఏ శాఖ చేయాలనిపిస్తుంది మీకు? ఏదైనా ఏం లేదు, ఏదైనా ఏం లేదు, మంచిగానే ఉంటాయి. మిగిలినవి మంచిగానే ఉన్నాయి అన్నీ. మున్సిపల్ ఉన్నట్టుంది, హోమ్ ఉంది,
ఇంకేది మొత్తానికి అద్దంకి దయాకర్ మనసులో ఉన్న మాట మంత్రి కావాలి. మంత్రి అనేది ప్రజల కోరికగా ఉంది నాకంటే. ఇప్పుడు అసలు పిసిసి ప్రెసిడెంట్ గారు అనేంత వరకు కూడా నాకు మంత్రి అనే దాని మీద చర్చనే లేదు. ఏదో ఆ తుంగతుర్తి నన్ను గన్న తల్లులారా అని గద్దర్ పాట అన్న మా గద్దరన్న పాట అన్నట్టు పోయి ఆమె సర్వీస్ నుంచి చదువుకున్నది పుట్టి పెరిగిన ప్రాంతం అది కాబట్టి ఫస్ట్ చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఏముంటుందంటే ఆ ప్రాంతంలో పుట్టి నాకు ఎన్నో ఆప్షన్స్ ఉండే. కంటోన్మెంట్ ఉండే, ఒకప్పుడు అలంపూర్ ఉండే, ఇంకొకప్పుడు ఇటేటో చెన్నూరు బొమ్మని ఇవన్నీ ఉండే. బట్ ఐఎమ్ ఫర్ తుంగతుర్తి ఓన్లీ. మొన్న కూడా కంటోన్మెంట్ ఏమైనా ఆల్టర్ చేసుకుంటావా అని కూడా అడిగిండు. నేను అసలు కన్నా తల్లిలారనప్పుడు గద్దరు పాడితే ఇప్పుడు యాగశీలవయ్యా అని మీ అనుచరులు పాడాల్సి వస్తుందేమో. ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో చూడాలి. కానీ వన్ థింగ్ మాత్రం ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాకేం నష్టం చేయదు, నా అభిమానులకు కానీ కానీ మీ అభిమానులకు ఆ నష్టం కనిపిస్తుంది. ఒకటి అంటే ఈజీగా గెలిచే అవకాశం ఉన్న చోట మీకు ఇవ్వకుండా కొంచెం కష్టపడి గెలవాల్సినటువంటి పరిస్థితులను కల్పిస్తుందని. సో రేపొద్దున్న మీరు అడిగినట్టు ఏ ఎంపీనో గెలవమంటే కష్టపడే గెలవాలనుకుంటా. సో ఓకే, వీరుడు ఎప్పుడు కూడా పోరాడి గెలవాలనుకుంటాడు, ఎప్పుడు కూడా ఊరికనే గెలవాలని కూడా అనుకోడు, అంటే ఉత్త పుణ్యానికి రావాలని కూడా అనుకోడు. ఓకే, ఒకవేళ ఎంపీ టికెట్ మీరు అడగాలనుకుంటే ఎక్కడి నుంచి అడుగుతారు? నాకు ఈ 17 ఇట్లా ఎక్కడిచ్చిన ఏం లేదు. శివరాకర్కి పోయి ఓల్డ్ సిటీలు ఏమన్నా ఏముంటుంది పోటీ చేసుడు. ఒకటి గెలుపు ఓటమి అనేది నన్ను కొత్తగా ప్రభావితం చేయగలిగితే అని అనుకోను. పదవులతో నాకు మరింత ఏదో పేరు వస్తుందనే ఆలోచనతో కూడా లేను. పదవులు కావద్దని అంటలేను, పదవులతో మరింత నాకు ఇంతకంటే బెటర్ లైఫో బెటర్ నేమో వస్తుంది అనుకోవట్లేదు. కానీ పదవులు అనేవి ప్రజల కోసమే అవుతున్నాయి కాబట్టి ప్రజల కోసం చేయాల్సిన అవసరం ఉంది. నా స్థాయిని పెంచుకోవడానికి కూడా పదవులే కారణమవుతున్నాయి. ఇప్పుడు పదవులు కాకుండా నా ఎదుగుదలకు పదవులే కాకుండా దయాకర్గానే ఎదుగొచ్చు అనుకుంటే కూడా పదవులను కూడా త్యాగం చేయడానికి సిద్ధమే నేను. కానీ ఇప్పుడు ఒకటి గెలిస్తేనే నీకు అది, అంటే ఎమ్మెల్యే గెలిస్తేనే మంత్రి, లేకపోతే ఎంపీ గెలిస్తేనే ఇంకా పైకి పోవడం, ఇట్లా ఉన్నది కాబట్టి ఆ పదవులు అవసరం అనే ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. దయాకర్ గారు, మీరు స్టార్టింగ్లో చెప్పారు ఆలస్యం అయితే అమృతం దొరుకుతుందేమో అని చెప్పి. పక్కనే ఇంకొకటి ఉంది విషయం. అంటే మీ పార్టీ వాళ్ళే మీకు ఆ విషయం అంటే ఎంపీగానో లేదంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగానో పంపించి ఓడించవచ్చు దయాకర్ని, ఎలాగ ఓడిపోయాడనే ప్రచారం చేయొచ్చు అని ఇందాక చెప్పారు చూడు మీ అనుచరులు, కొంతమంది రెడ్డిలు ప్లాన్ చేస్తున్నారని. ఆ కుట్ర జరుగుతుందా? ఇప్పుడు ఎట్లా అంటే పోటీ వల్ల నేను నష్టపోతా అని గతంలో జరిగిన చర్చను వాళ్ళు ప్రిసీడింగ్స్గా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మా ఏరియాలో జరిగిన ఎలక్షన్స్లో 40-50 వేలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ రికార్డు కూడా ఇప్పుడు మా వీరేశం 60,000 పై చిలుకు వచ్చినాయి. నాయకుడు మంచోడైతే ప్రజల వేవ్ కనుక మొదలైతే ఎవ్వరూ ఆపలేరు, నన్ను అడ్డుకోలేరు. రెండోది ఏమంటే ప్రతిసారి నన్ను రెడ్డి 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 అడ్డుకుంటున్నారు, రెడ్డి అనేది ఇది మా వాళ్ళు లేకపోతే బయట వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి రెడ్డి కాదా? ఒక రెడ్డికి నేను మిత్రుడిని ఎట్లయినా ఒక రెడ్డికి నేను శత్రు, అంటే వ్యక్తుల వ్యతిరేకత కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు? అట్లా అనుకుంటే కోదండరామ్ గారు ఎవరు? నా లాంగ్ స్టాండింగ్ లైఫ్ విత్ కోదండరామ్ గారు కదా, 10 years నేను వారితోనే ఉన్నా కదా. కోదండరామ్ గారితో ఉన్నా అని ఒక రెడ్డితో ఉన్నా అని చెప్పి మా దొర నన్ను పక్కన పెట్టిండని ఒక విమర్శ కూడా ఉన్నది. మంచికి రెడ్డి ఏంది, మాల ఏంది, మాదిగా ఏంది? నిజమా అది? అవునా? నువ్వు చెప్పు. నాకు ఇప్పుడు అట్లా అనుకుంటే నేను నా ఫ్రెండ్స్లో అంతా రెడ్డీసే ఉంటారు, నన్ను అభిమానించే దాంట్లో కూడా రెడ్డీసే ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎవరో కొంతమంది నాయకుల్లో రెడ్డి నన్ను వ్యతిరేకించినట్టుగా కనపడితే నేను రెడ్లకు వ్యతిరేకం అన్నట్టుగా కనబడుతున్నారా? కొంతమంది రెడ్లు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టుగా? వ్యతిరేకించమనండి బాస్, వ్యతిరేకత ఎవరైనా వ్యతిరేకించమని, అది వాళ్ళ రైటు. బట్ దానికి కులం ఎందుకు వ్యతిరేకత? ఇప్పుడు దళిత్స్లో కూడా నన్ను వ్యతిరేకించేటోళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళని ఎందుకు మీరు అంటలేరు? బీసీల్లో కూడా కొంతమంది వ్యతిరేకించేటోళ్ళు ఉన్నారు. అంటే ఆ కులానికి నన్ను వ్యతిరేకం చేసే కుట్ర కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ నేను దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. రేవంత్ రెడ్డి గారు ఎవరు? వారు రెడ్డి కాదా? వారు నా మీద ఎందుకు ఎక్కువ ప్రేమగా ఉన్నారు, నేను వారితో ఎందుకు ప్రేమగా ఉండగలుగుతున్నా? కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు. ఓకే, చాలా మంది రెడ్లు ఉన్నారుగా మీరు అన్నట్టు, ఎందుకు రేవంత్ రెడ్డి మీద అంత ప్రేమ మీకు? ఏందో ఆ బాండ్. ఆయన పైగా టీడీపీ నుంచి వచ్చారు, ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నవారు కాదు, మీరు పైగా ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నవారు. ఇప్పుడు నేను మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా, మందకృష్ణ మాదిక్ గారితో వారి మీటింగ్కి వెళ్ళి వర్గీకరణ సమస్యను పరిష్కరించమని చెప్పి ఈదుమూడిలో ఎక్కడ దండోరా మూవ్మెంట్ స్టార్ట్ అయిందో ఆడనే అన్నా. దీన్నేమనాలి? ఇప్పుడు మాలమానాడు అనగానే ఎవరంగా ముఖ్యం అవసరం లేక దండోరకు వ్యతిరేకమే అంటారు కదా. 25th
యానివర్సరీ ఈద్ మూడ్లో నేనున్నా ఆంధ్రాలో. ఆ రోజు ఆంధ్రాలో ఉన్న మా వాళ్ళందరూ ఈ దయాకర్ మాదిగా అయినా కూడా కోవర్ట్గా ఉండి మాలమానాడు వస్తుంది బాస్. డెమోక్రసీలో అప్డేటెడ్ వర్షన్స్ వచ్చినప్పుడల్లా వాటిని మనం అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మంచిగా ఎందుకు ఉండగలిగింది, ఇంకో రెడ్డితో నెగిటివ్గా ఉన్నది ఎక్కడ? నేను అందరినీ గౌరవించగలను, అందరినీ ప్రేమించగలను. ఎవరు నన్ను వ్యతిరేకిస్తే కూడా నేను అపోజ్ చేయను, అది వాళ్ళ ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించు నాయన, నేనేడబోదు, నేనేడ చేద్దును. ప్రేమించకపోతే ఎందుకు ప్రేమించట్లేడో అది ఆయన ఇష్టం తప్పితే నన్ను ప్రేమించు అని చెప్పి నేను వెంట తిరగడం నా పని కాదు కదా. ఫైనల్ 2 క్వశ్చన్స్. ఏంటి వర్గీకరణ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఆల్రెడీ అనౌన్స్ చేసింది, కమిటీని కూడా వేసింది వర్గీకరణ. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయమనండి, ఓట్ల కోసం కాకుండా చెయ్యమనండి అంటున్నా నేను. అదే ప్రశ్న కిషన్ రెడ్డి గారిని మాదిగ దండోర మీటింగ్లో అన్నా నేను. మాదిగ దండోర 25 సంవత్సరాల మీటింగ్లో స్టేట్ హోమ్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు దాంట్లో చీఫ్ గెస్ట్. సెంట్రల్ ఈ రోజు ఒక కమిటీ వేసింది. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. మేము అనుకూలమని హామీ కూడా మొన్న కూడా ఎలక్షన్స్ కంటే ముందు కూడా మోడీ గారు వచ్చి ప్రామిస్ చేసిపోయిండ్రు కదా. మళ్ళీ మాదిగలను అంటే నేనేమంటున్నా, ఈ కమిటీ కాలయాపన కోసం కాకుండా పరిష్కరించండి. తెలంగాణ ప్రభుత్వం స్టాండ్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఏంది? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఎలైవ్ కదా, మీ ముందే ఉన్నది కదా. వర్గీకరణ మీద స్టాండ్ సీరియస్గా తీసుకున్నారు కదా. ముందుకు వెళ్తారా ఇప్పుడు? దాని విషయంలో వెనుకకు తగ్గే ప్రసక్తి కూడా లేదు కదా. ఓకే. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కుల గణన చేపడుతుంది. తెలంగాణ స్టాండ్, కాంగ్రెస్ ఆల్రెడీ మేము వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని అంటున్నారు. సో అప్పుడు బీహార్ చేసింది, ఇప్పుడు సెకండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? చేస్తుంది కుల గణన జాతీయ స్థాయిలో. ఓబీసీ జనగణన అనేది రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. నేను అనుకుంటున్న 2031 సెన్సెస్ ఎవరు ప్రభుత్వం ఉన్నా కులాల ప్రాతిపదికన, అంటే 1911 ఎట్లా కులాల వారీగా జనగణన జరిగిందో 2031 కూడా అది జరుగుతుంది. ఎందుకంటే సోషల్ క్లాసెస్లో బ్యాక్వర్డ్నెస్ అనేది ఇదంతా కూడా పెరుగుతున్న క్రమంలో మరియు మళ్ళొక్కసారి సామాజిక వర్గాల సమీక్ష కూడా అవసరమనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇప్పటికి డిమాండ్ వస్తుంది. కాబట్టి ఈ ఓబీసీ జనగణనేమో ఓబీసీ చట్టసభల్లో రిజర్వేషన్ల కోసమని. ఇప్పుడు ఇన్ని 75 సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్ర మహిళకు 1935 భారత ప్రభుత్వ చట్టంలో చర్చించిన రిజర్వేషన్లు ఇవ్వలేకపోయినాం. సో అందుకే అడుగుతున్నా. సో ఇక్కడ రిజర్వేషన్లు వచ్చేసరికి ఎట్లనైనా ఏ ప్రభుత్వం వచ్చినా మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నది ఓబీసీనే. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీకి మహిళలకు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలు. నేను అన్నది ఏంటి అంటే కులగణన మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తే చేస్తామంటున్నారు. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో కులగణన అంటే జనగణన, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. నేను రెండు రకాలుగా చెప్పిన జనగణన ఓబీసీ అనేది నెక్స్ట్ మేము రాగానే చేస్తాం. ఇప్పుడే ఓబీసీ ఎందుకు? ఓబీసీకి రిజర్వేషన్లు ఇవ్వాలి కాబట్టి. కులగణన అనేది రాష్ట్రాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఆ ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఏర్పడారు. ఏపీ ఎందుకు చేస్తుంది? సెన్సెస్ అనేవి ఎవ్రీ 10 ఇయర్స్కి అవుతాయి. సో 2031 ఎవరి ఆధ్వర్యంలో జరిగినా కులగణన చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. దానికి చారిత్రక రీజన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత వెనుకబాటుతనాన్ని, ఆర్థిక సామాజిక రాజకీయ వెనుకబాటుతనాన్ని రివ్యూ చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది. మేము వస్తేనైతే డెఫినెట్గా అయిద్ది అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నది. బీజేపీ చేస్తుందా లేదో తెలియదు. మేము ఇక్కడ కూడా డెఫినెట్గా ఆ ఎజెండాలో ఉంది. ఇక్కడ ఈయననేమో సకల జన సర్వే అని చెప్పేసి దాన్ని అది సెన్సెస్కు వ్యతిరేకంగా ఉందని కోర్టులు ఎవరో వేస్తారని చెప్పి దాన్ని రివీల్ చేయలేదు ఎవరు కేసీఆర్ గారు. మేము చేస్తే ఆథెంటిక్గా కోర్టు పర్మిషన్ తీసుకొని ఈ అవసరాల కొరకు మేము చేస్తామంటే చేయనిచ్చే అవకాశం ఉంది కాబట్టి చేస్తాం. అది రైట్. ఫైనల్ క్వశ్చన్ ఏంటి, మీ సినిమా ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఏంటి అసలు? ఇక నా సినిమాకి వచ్చింది ఇప్పుడు పంచాయతీ అయితే అది జనవరి 26 కావాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే న్యాయయాత్ర మొదలైంది. ఎక్కడో ఒక దగ్గర దాన్ని రాహుల్ గాంధీ గారికి కూడా చూపించాలి. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కోసం తీసింది. ఏఐసిసి పర్మిషన్ కూడా అవసరం ఉంది. పొలిటికల్ పిక్చర్ కంప్లీట్ అది 2024 ఎలక్షన్స్ కోసం తీసిన పిక్చర్. అఫ్ కోర్స్ 5 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు రిలీజ్ అనుకున్నాం.
దానికంటే ఎవరిని విలన్గా చూపెడుతున్నారు? రామ్ గోపాల్ వర్మ తీసే పొలిటికల్ పిక్చర్లా ఉంటుందా లేకపోతే? రామ్ గోపాల్ వర్మ పాపం ఆయన పరిమితమైన ఆలోచనలతో ఇది రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉంటుంది. రాజ్యాంగ పరిరక్షణ, భారత ప్రజాస్వామ్య పరిరక్షణ మీద కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది ఏంది, ఇప్పుడు చేయాల్సింది ఏంది, ఇప్పుడున్న ప్రభుత్వాల తీరెట్లుందనేది చర్చ ఉంటుంది. కానీ హీరో మీరేనా అందులో? అదే నేను కానీ ఆ సినిమాలో మీరు ముఖ్యమంత్రి పాత్ర పోషించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి ఏం కాదు, దయాకరే. అద్దంకి దయాకర్ ఏ కామన్ లే కాంగ్రెస్ మెన్ అంతే. దయాకర్ ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్న దయాకర్ సినిమాలకు వెళ్తాడు, మళ్ళీ దయాకర్ ఆ సినిమాల నుంచి వెళ్తాడు. దయాకర్ పాత్రని నా లైఫ్ కొంచెం ఏమంటారు బయోగ్రఫీ టైప్ ఒక సెమీ అంశాలు ఉంటాయి. తర్వాత సీరియస్గా బయట దయాకర్ ఏం మూమెంట్స్ చేస్తుండో సినిమాలు కూడా అదే చేస్తాడు. కాకపోతే కొంచెం సినిమాటిక్గా ఉంటుంది, అది డ్రామాటిక్గా. సినిమాటిక్ అంటే లవ్ ట్రాక్లు కూడా ఉంటాయా? లవ్ అంటే ఫస్ట్ లైఫ్లో ప్రేమ అనేది ఉంటుంది కదా కొంచెం. కాకపోతే ఈ సినిమాలో హీరోలు పట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ తిరిగినట్టు ఉండదు. మా ఆవిడని నేను ప్రేమించినట్టు ఉంటుందేమో. కానీ మీరు దయాకర్ ఎంతసేపు మాట్లాడినా ప్రజాసేవ కోసమే పుట్టాను, ప్రజాసేవ చేస్తాను అంటున్నారు. మీకు అసలు పొలిటికల్గా గోల్ ఏంటి? ఈ డిఎన్ఏ డిఫెక్ట్ ఏమో నాకు తెలియదు కానీ అంటే సర్వీస్లో ఉండాలనేది. ఇప్పుడు ఎంకమ్ చేయంగానే మా మమ్మీ ఏమనుకున్నది, వీడు అకౌంటెంట్ అని అవుతాడు అనుకున్నది. అందరిని చూసి, నా క్లాస్మేట్స్ని చూసి చెయ్యలే. ఎంసీఏ చేయంగానే వీడు కాదు, మంత్రి ముఖ్యమంత్రి కావాలనే టార్గెట్ మీకు ఉందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. నేను ఎందుకు ఈ నేపథ్యం చెప్తున్నా అంటే ఎంసీఏ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అనుకున్నారు అందరూ. అమెరికా డాలర్ డ్రీమ్స్లో ఉంటాడు మన శేఖర్ కమ్ముల సినిమా వచ్చేప్పుడు. కానీ ఇప్పుడు పిహెచ్డీ కూడా చేసిన నేను నా చదువు ప్రజల కోసమని అనుకున్నా. ఆ దిశలో దయాకర్ మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, కేంద్ర మంత్రి అవుతాడా, ఇంకేమవుతాడని ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ గోల్ నేను పెట్టుకోవాలి. పోరాడుకుంటూ పోతుండే ఆకాశమే హద్దుగా ఎదిగే ప్రయత్నం చేస్తాడు. అవకాశం రాక కొంచెం తగ్గిండు. అవకాశం వస్తే అందలం వస్తే అదేం పెద్ద సమస్య కూడా కాదు. కనీసం ఆ సినిమాలోనైనా మీకు న్యాయం జరిగినట్టుగా ఉంటుందా? సినిమా కూడా పోరాటంతోనే ఎండ్ అవుతుంది. ది వార్ బిగిన్స్ అని. అది ఎంత రియలిస్టిక్గా ఉంటుంది అంటే నువ్వు ఇండియన్ స్క్రీన్స్ మీద ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చా అని రోహిత్ అనుమానపడతాడు. అంటే ఇట్లా కూడా ఉంటుందా సినిమా అని. ఫార్మేటే డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మన కొరియన్ డ్రామాస్ టైపు లేకపోతే జపాన్ మూవీస్ టైప్ రియలిస్టిక్ అప్రోచ్. ఏదో అనగానే 100 మందిని ఒకే చేయితో కొట్టినట్టు, ఒక 5 మంది హీరోయిన్లతో ఒకటేసారి లవ్ ట్రాక్ ఉన్నట్టు, అంటే అసహజంగా ఉండేదో వాస్తవ దూరాలు ఉండవు. చాలా పొలిటికల్ ఫ్యామిలీ మేలో డ్రామాగా ఉంటుంది అది. డెఫినెట్గా అంటే రాజకీయమే చెప్పి చూస్తే చూడగానే కాబట్టి కొంత మసాలా, నా లైఫ్ మసాలానే పెట్టి తీసుకున్నాం. దాంట్లో మళ్ళీ దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళే సందర్భాలు ఏమైనా వస్తాయి? ఏదైనా సరే ఎక్కడికి పోయినా దాని నెట్ఫ్లిక్స్ ఉన్నది, ఎన్ని రకాల వేదికలు ఉన్నాయి. పోతా బీబీసీకి పోతా, అక్కడి నుంచి రిలీజ్ చేస్తా. ఏమవుతుంది? ప్రధానంగా ఎవరిని విమర్శించారు ఆ సినిమాలో? ఇప్పుడు రాజకీయంగా దయాకర్ ఎవరిని విమర్శిస్తున్నాడు అంటే అమ్మో టీఆర్ఎస్ కాదు నాయన, దానికి ఏం లేదు. టీఆర్ఎస్లో ఏమున్నది కానీ అది జాతీయ రాజకీయాలే. జాతీయ రాజకీయాలు, రాజ్యాంగం, దానికి సంబంధించి. ఫైనల్గా ఒక డైలాగ్ ఆ సినిమాలో, టీజర్ అనుకుంటారు, ట్రయలర్ అనుకుంటారు, దీనికి సంబంధించి రీకలెక్ట్ చేసుకుంటా. సమాజం కోసం నా కోపాన్ని తగ్గించుకున్నా. ఏమనాలి ఇంకా దాన్ని, ఏమో డైలాగ్ ఉన్నది. సహనం, ఇంకా మంచిగా ఉంది ఆ డైలాగ్. సమాజం చెప్పండి. కాదు, సమాజం కోసం నా కోపాన్ని తగ్గించుకున్నా. నా సహనమే చేతగానితనం అనుకుంటే ఖబర్దార్. ఇది సినిమాలో చెప్పిన డైలాగు. సినిమాలో చెప్పిన ఈ డైలాగు నిజ జీవితంలో ఎవరికి చెప్పాలనుకున్నారు? ఎవరికీ లేదు, అదే సమస్య. ఎవరు చూసినా కోపం రాదు. ఉంటే ఒకవేళ అట్లాంటి కోపమే వస్తే ఎవడు సమాజాన్ని లేదంటే అసమానతలను లేకపోతే ఇంకా ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటాడో వాని మీద చెప్పాలనుకుంటాడో ఆ స్థాయి విలన్ నాకు రాలే. మా సినిమాలు రాకుండా సినిమా ఎలా తీశారు? మా సినిమాలు ఉన్నాడు వాడు, ఏం చేయాలి? అంటే రియలిస్టిక్ అని అంటున్నారు కదా, సో నిజ జీవితంలో తారసపడ్డ కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన దాంట్లో మళ్ళీ ఇక్కడ కూడా ఎవరో పేరు చెప్పకుండా మీరు నటించేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ చర్చనే అదే సినిమా సీక్రసీ. కోమటిరెడ్డికి సంబంధించి ఏదైనా పాత్ర ఉంటుంది, అది డైలాగ్ ఉంటుంది. అసలు కోమటిరెడ్డి మై బిగ్ బ్రదర్. మేము ఎంత ఎంజాయ్ చేసినామో మీకు తెలియదు. మేము అంత సహజంగా ఉండేటోళ్ళం. కోమటిరెడ్డితో మీరు ఎంజాయ్ చేశారా? అరే మేము ఆయన ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా, మేము
అసలు ఏ రకంగా మేము మా తుంగతుర్తిలో భువనగిరిలో ఎట్లా తిరిగినామో మేము అంత దగ్గర ఆయన పేరుకు పెద్ద కానీ మమ్మల్ని తమ్ముళ్ళ లెక్క చూసుకున్న ఒక చరిత్ర ఉంది. అదంతా ఫ్లాష్ బ్యాక్ చాలామందికి తెలియదు. ఓన్లీ కోమటిరెడ్డి గారిని మునుగోళ్ల సభలు అన్నదాన్ని చూసే ఆయనకు నాకేదో విలనిజం ఉన్నట్టుంటారు, కానీ ఏ స్మూత్ మ్యాన్, ఫ్రెండ్లీ మ్యాన్ ఆయన. కాబట్టి మేము తర్వాత కలిసినాం, మళ్ళీ కలుస్తాం. రేపు మేమిద్దరం ఆ పాట ఏదో ఉందిగా, ఇప్పుడు మొన్న ఆ సినిమాలో సలార్లో వచ్చింది ఏదో ఉండే, ఒకడు అని ఇంకొక ఆ పాట కూడా వాడుకునే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. అంటే సలార్లో 2 క్యారెక్టర్లోనా కోమటిరెడ్డి మీరు? కాదు, ఏదో పాట ఉంది కదా, ఒకడు అంటే ఒకడు ఇది అని అట్లా. సో నాకు శత్రువులు ఎవరు ఉండరు, నేను శత్రుత్వాన్ని పెంచుకోను. నేను ఇప్పుడు మా రాహుల్ గాంధీ డైలాగును నేను వంట పట్టించుకొని అలానే వెళ్తున్నా. విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టు పెట్టిండు మా రాహుల్ గాంధీ. ఆ ప్రేమ కొట్టులోకి అందరిని ఆహ్వానించే పనిలో అద్దంకి దయాకర్ ఉంటాడు. ఆ కొట్లో షావుకారు అద్దంకి దయాకర్ ఉంటాడు. తెలంగాణలో కొట్టుని ఓనర్ కాదు, ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్రాంచైజీ. 29 రాష్ట్రాల్లో అంటే ఓనర్ కావాలనుకున్నారు కదండి, పిసిసి ఇస్తే ఆ కొట్లో అధ్యక్షుడిగా వాట్ ఎవర్, ఐ ఆమ్ ది డిపార్ట్మెంటల్ హెడ్ హియర్ ఓన్లీ. అట్లా కూడా ప్రేమను పంచుదాం అనుకుంటున్నాను. అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అద్దంకి దయాకర్ గారు. RTV అన్సెన్సార్లో పాల్గొని చాలా విషయాలపై మాట్లాడినందుకు. నేను త్యాగం చేస్తూనే ఉంటాను కాంగ్రెస్ కోసం, ఎటువంటి త్యాగమైనా చేస్తూనే ఉంటాను అని అద్దంకి దయాకర్ అంటూ ఉన్నారు. అంతేకాదు దాని వెనుక వ్యూహం కూడా ఉంటుంది, వ్యూహంతోనే ముందుకు వెళ్తాను, కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా చేస్తాను అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు డిమాండ్స్ పెట్టను, పార్టీ ఏమిచ్చినా తీసుకుంటాను అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్కు పదే అన్యాయం జరుగుతోందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఇంతకు మించి ఏదో అవకాశం ఇస్తుందేమో అని ఆశావాద దృక్పథంతో అద్దంకి దయాకర్ ఉన్నారు. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవకాశాన్ని అద్దంకి దయాకర్కి ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అద్దంకి దయాకర్ గారు. ఇవి అద్దంకి దయాకర్తో అన్సెన్సార్డ్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.